గత 20 సంవత్సరాలుగా అందరూ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మీదే పోతున్నారు. ఆ టైంలో మెట్రో అది లేకపోవడం వల్ల మనకి వర్క్ ప్లేస్ దగ్గరగా ఉంది కదా, ఒక 15 minutes లో వెళ్ళొచ్చేద్దాం. దిస్ ట్రెండ్ విల్ స్లోలీ చేంజ్ ఆఫ్టర్ 5-10 years. చాలా మంది thumbnails పెట్టి మార్కెట్ పడిపోయింది, మార్కెట్ డౌన్ ఉంది, ఎప్పుడైనా సరే ఒపీనియన్ డ్రివెన్ కన్నా కూడా ఇట్ విల్ బి డేటా డ్రివెన్. 6 years బ్యాక్ ఏం చేసేవారు అంటే ఇల్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసేటోళ్ళు. అప్పుడు దానికి తగ్గట్టుగా మార్కెట్ కూడా అప్పుడు పుష్ చేసింది, అందరికి ప్రాఫిట్స్ వచ్చినాయి, మంచి ప్రైజులతో ఎగ్జిట్ అయ్యారు, అన్ని జరిగింది. ఈ రోజు సేమ్ మార్కెట్ ఉందా అంటే లేదు. ఇదివరకు పీర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండేది. పేరెంట్స్ వాళ్ళ పక్కింట్లో వాళ్ళు ఎవరో వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడు కదా అని, ఎవరైనా నువ్వు 1.5 కోటి పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కో అని చెప్పడాలు. ఏదైనా డిమాండ్ అండ్ సప్లై రూల్ అండి. ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది అంటే డిమాండ్ తక్కువ ఉందంటే ఎప్పటికైనా సరే సప్లై తగ్గాల్సిందే. ఫోర్త్ సిటీ అన్నది ఇట్స్ అ ఫ్యూచర్ సిటీ. మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు, హీఈస్ యాక్చువల్లీ ప్లానింగ్ ఫర్ సంథింగ్ బిగ్ ఓవర్ దేర్. మంచి సిటీ నిర్మించాలి, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిటీకి తలదన్నేలాగా అక్కడ ఉండాలి అనుకోవడం. దట్ విజన్ ఈస్ యాక్చువల్లీ ఎవ్రీవన్ లైక్స్ ఇట్. ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, అందులో ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ క్రితం వాళ్ళు ఏంటంటే ఆ టైంలో చాలా తక్కువకి ఇచ్చారు. 20 లక్షలకి, 30 లక్షలకి, 40 లక్షలకి ఇచ్చేసి ఉంటారు. ఈ రోజు అది కోట్లలో వాల్యూ ఉంటాయి. దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ వెంచర్. సరే ఒక కేసు వేద్దాం, ఏదో ఒకటి అవుతుంది. అది బిల్డర్స్ ని బెదిరిస్తున్నారు, ఎండ్ యూజర్స్ ని బెదిరిస్తున్నారు, అందరినీ బెదిరిస్తున్నారు. వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈస్ గుడ్, కానీ దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ లో చేసుకుంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వదు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయనంత కాలం రియల్ ఎస్టేట్ దాని పైన చేసుకుంటానే ఉంటుంది. హలో హైదరాబాద్ గ్రోత్ వీక్షకులు, ఈసారి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. మా టీంకి ఒక చిన్న హోంవర్క్ ఇచ్చాను. ఏంటంటే ఇప్పటి వరకు మనం బిల్డర్స్తో మాట్లాడాము, ఏజెంట్స్తో మాట్లాడాము, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి అపార్ట్మెంట్లు కడుతున్నారు, ఎలాంటి ప్లాట్స్ అమ్ముతున్నారు, ఏ సైజులో కడుతున్నారు, ఏ ప్రైస్లో అమ్ముతున్నారు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. వీటి మీద అంతా మనం చర్చించుకున్నాం. చాలా డేటా కూడా వచ్చింది. కానీ నాకు ఒక డౌట్ ఎప్పుడు నా మైండ్లో తిరుగుతూనే ఉంది. అసలు కొనేవాడిని ఎప్పుడైనా అడిగామా, నీకు ఎలాంటి ఇల్లు కావాలి, నువ్వు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నావు, నువ్వు ఎంతలో కొనుక్కోవాలనుకుంటున్నావు అని చెప్పి ఎప్పుడు ఇలాంటిది ఎవరు అడగలేదు. ఏ పాడ్కాస్ట్లో కూడా నేను చూసింది అడగలేదు. సో నేను మా టీంకి ఒక మంచి బయర్ని వెతకండి, ఇల్లు కొనుక్కుంటున్న వారిని వారిని ఇంటర్వ్యూ చేద్దామని అడిగాను. సో వాళ్ళ రీసెర్చ్లో ఒక మనిషి దొరికారు. వారు దగ్గర 5 ఏళ్ల నుంచి ఒక 10,000 మంది పైగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాము, ఇల్లు కొనుక్కుందాము, రియల్ ఎస్టేట్ ఎంతూజియాస్తో కంటిన్యూస్ ఇంటరాక్షన్తో ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఎక్స్లోని, వాట్సాప్ ఛానల్స్లోని దగ్గర 10,000 మందిని ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఇల్లులు కొనుక్కోవాలి, ఎక్కడ ప్లాట్లు కొనుక్కోవాలి, ఎంత బడ్జెట్లో కొనుక్కోవచ్చు, కొత్తగా లాంచ్లు, కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, వాటి మీద బాగా అవగాహన పెంచుకుని చాలా మందికి ఇన్ఫర్మేషన్ పంచుతున్నారు. ఆయన పేరు పవన్ చెరుకూరి గారు. ఈరోజు మన స్టూడియోలో ఆయనని తీసుకొచ్చి అసలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చి పెళ్ళయి ఇల్లు కొనుక్కుందాం అని అనుకునే వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నారు, అవన్నీ ఇక్కడ తెలుసుకుందాం. నాకు ఆయనతో మాట్లాడిన కొన్ని గంటల్లో అర్థమైంది ఏంటంటే ఈయన ఎంతో మందిని హెల్ప్ చేశారు. ఓకే, సో అదే ప్రయత్నం ఇక్కడ కూడా చేయాలని కోరుకుంటూ, పవన్ చెరుకూరి గారు, వెల్కమ్ టు హైదరాబాద్ గ్రోత్. సో మీ గురించి కొంచెం చెప్పి మనం ఈ ఎపిసోడ్లో డైవ్ ఇన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రొడక్షన్ అండి. ఇట్స్ ప్లెజర్ టు బీ హియర్. వెల్కమ్ పవన్ గారు. యా, సో మై నేమ్ ఇస్ పవన్ చెరుకూరి. సో ఐఎమ్ ఎ టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సో సిన్స్ 13 years I've been working in software. సో ఇనీషియల్లీ ఐ వెంట్ టు ఐర్లాండ్ ఫర్ మై మాస్టర్స్. సో అక్కడ 1 year మాస్టర్స్ చేసి ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో నేను హైదరాబాద్లో చాలా ప్లాట్స్ కానీ ఇవి కానీ వాటి మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. సో దాని గురించి బాగా ఇన్వెస్టిగేట్ చేసేటోండి. ఐ యూస్ టు గో ఆన్ గ్రౌండ్, అండర్స్టాండ్ వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అండ్ ఆల్. ఆ తర్వాత వెరీ రీసెంట్లీ నేనేంటి అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉండింది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్, నిజంగానే ఏం జరుగుతుంది అన్న దాని మీద క్లారిటీ లేకపోవడం వల్ల నాకున్న ఎంతూజియాజం తోటి ఒక చిన్న అడ్వైజర్ లాగా నాకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను ఇట్లోను ఐ పోస్ట్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్, వాట్ ఆర్ ద హ్యాపెనింగ్స్ దట్ ఆర్ దేర్ అని పెడుతూ ఉంటాను. సో ఇట్స్ బీన్ అ జర్నీ సిన్స్ ద లాస్ట్ 3-4 years అండి. సో పవన్ గారు, మీరు ఈ సోషల్ మీడియాలోని ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చినా సరే ఇన్ఫర్మేషన్ పెడుతుంటారు, ఈ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. నాకు అర్థం కానిది ఏంటంటే గత 20 సంవత్సరాలుగా అందరూ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మీదే పోతున్నారు. అవును. ఓకే, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. అవును. ఎందుకంటే లైఫ్ టువర్డ్స్ ఈస్ట్, నార్త్, సౌత్ చాలా ఉంది. అవును. అసలు చెప్పాలంటే మెట్రో జంక్షన్ కూడా ఉంది ఈస్ట్ లోని.
ఓకే, ఉప్పల్ జంక్షన్. Correct. అక్కడ ఇంకా అఫోర్డబిలిటీ ఉంది. కరెక్ట్. అయినా సరే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మీదే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? సో నా ఎగ్జాంపుల్ చెప్తానండి. సో Okay. నేనేంటి అంటే నా వర్క్ ప్లేస్ వచ్చి హైటెక్ సిటీలో ఉండేది వెరీ ఇనీషియల్ గా ఉన్నప్పుడు. ఓకే సో ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ ఇన్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ఏరియాస్ లో. ఓకే సో నాకేంటి అంటే నేను కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎంత దగ్గరగా ఉన్నామో వర్క్ ప్లేస్ కి, మన పిల్లలు కానీ వీళ్ళకి కానీ నాకైనా కానీ ఎవరికైనా సరే ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్కి అయినా సరే ఎంత దగ్గరలో ఉన్నాము, దాని నుంచి మనం ఎంత డిస్టెన్స్ లో అటు ఇటు తిరగగలుగుతున్నాము అన్న దాని మీదే పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు వెస్ట్ హైదరాబాద్ పెరిగిందే దానివల్ల, మార్కెట్ కానీ మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విత్ రెస్పెక్ట్ టు వెస్ట్ హైదరాబాద్. 8 years 10 years బ్యాక్ ఆ టైంలో మెట్రో అది లేకపోవడం వల్ల పీపుల్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ కమ్యూటింగ్ టైమ్. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి మీరు గచ్చిబౌలిలో స్టార్ట్ అయితే బస్సు ఎక్కితే ఉప్పల్ వెళ్ళడానికి ఒక 1.5 hours పట్టేది ఒకప్పుడు. ఓకే ఎప్పుడు ఒక 8 years 10 years బ్యాక్. ఓకే సో వన్స్ ఈ మెట్రో వచ్చిన తర్వాత, ఇట్లు వచ్చిన తర్వాత ఏదైతే డిస్టెన్స్ ట్రావెల్డ్ బిట్వీన్ గచ్చిబౌలి ఆర్ హైటెక్ సిటీ టు ఉప్పల్ ఆర్ ఎల్బీ నగర్, వాట్ ఎవర్ ఏరియాస్ ఉన్నాయో అవన్నిటికీ ఏమైంది అంటే టైం తగ్గింది. కానీ ఈ ఎవరైతే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు ఒక 8 years కాదు 10 years 20 years నుంచి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబులు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి వర్క్ ప్లేస్ దగ్గరగా ఉంది కదా, ఓకే ఒక 15 minutes లో వెళ్ళి వచ్చేద్దాం, లేదంటే ఒక 1/2 hour, లేదంటే ఒక 45 minutes మాక్సిమం అన్నట్టుగా పెట్టుకొని, అప్పట్లో కుక్కట్పల్లి, మియాపూర్ ఆ ఏరియాలో చూసేటోళ్ళు ఇప్పుడు కొత్త బడ్డింగ్ ఏరియాస్ తెల్లాపూర్, కొల్లూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ వీటిలో ఎంత దగ్గరగా ఉన్నామన్న దాని మీద ఇంకా చూస్తున్నారు అనమాట. ఓకే సో దిస్ ట్రెండ్ ఇస్ స్లోలీ చేంజింగ్. అంటే నేను మొత్తం ఒకే రోజులో మారిపోద్దని నేను చెప్పట్లేదు, కానీ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ అందరూ అర్థం చేసుకునే విధానం బట్టి ఏంటి అంటే స్లోగా పీపుల్ ఆర్ ఓకే, అంతా వెస్ట్లోనే కాదు, మనం వీ హ్యావ్ టు గో టు సౌత్ ఆర్ సమ్వేర్ లైక్ మెట్రో కనెక్టివిటీ ఉన్న ఈస్ట్ హైదరాబాద్ కానీ, Okay. లేదంటే నార్త్ హైదరాబాద్ ఎప్పటి నుంచో డెవలప్ అయి ఉన్న నార్త్ హైదరాబాద్ కానీ పీపుల్ ఆర్ స్లోలీ మైగ్రేటింగ్. అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో దే వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ దేర్, ఆ ప్లేసెస్ నుంచి వద్దామని చూస్తున్న వాళ్ళే ఉన్నారు. కానీ మేజర్ సెంట్రిసిటీ అంతా కూడా వెస్ట్ ఉంది. దిస్ ట్రెండ్ విల్ స్లోలీ చేంజ్ ఆఫ్టర్ 5-10 years. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండి. నెమ్మదిగా సౌత్కి వెళ్తారు, ఆ తర్వాత ఈస్ట్లో నుంచే రావడానికి మొదలు పెడుతుంటారు. ఓఆర్ఆర్ ఉంది మనకు, ఓఆర్ఆర్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒక 50 minutes to 1 hour జర్నీ పడుతుంది. కాబట్టి ఓకే డెఫినెట్లీ స్లోగా ఒక 5 years 10 years లో వీ కెన్ సీ దట్ ప్రోగ్రెస్ వేర్ పీపుల్ విల్ బి కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ హైదరాబాద్ రాదర్ దెన్ స్టికింగ్ ఓన్లీ టు వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. మీరు సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు, అవును, ఓకే, ఎంతో మందికి చెప్తున్నారు ఎక్కడ కొనుక్కోవచ్చు ఏంటని సజెషన్ చెప్తూ ఉంటారు. కరెక్ట్. ఈ రీసెంట్ ట్రెండ్స్ లోని అవును, ఓకే మార్కెట్ స్లోగా ఉంది అంటున్నారు అందరు కూడా. అవును. ఓకే డెఫినెట్ గా స్లోగానే ఉంది, అవును. ఓకేనా. కరెక్ట్, కానీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, పాత అమ్ముకున్నాయి, ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. కరెక్ట్, కానీ మీ ఉద్దేశంలో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? కరెక్ట్. కొనుక్కున్న వాళ్ళు నిజంగానే ముందుకొచ్చి కొనుక్కుందాం ధైర్యంగా కొనుక్కుంటున్నారా, ఆర్ వెనకడిగేసి వెయిట్ చేస్తున్నారా? కొంటున్నారండి. అంటే ఇది నేను యూట్యూబ్లో చాలా చూశాను. అంటే చాలా మంది thumbnails పెట్టి మార్కెట్ పడిపోయింది, మార్కెట్ డౌన్ ఉంది, అసలు మార్కెటే లేదు, ఏవో రకరకాలు చెప్తున్నారు. కానీ బట్ థింగ్ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒపీనియన్ డ్రివెన్ కన్నా కూడా ఇట్ విల్ బి డేటా డ్రివెన్. ఓకే మనం రియల్ ఎస్టేట్లో అయినా ఏ ఫీల్డ్ అయినా కూడా నిజంగానే నెంబర్స్ ఏం జరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్స్ కానీ అక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్లో హౌ మెనీ రిజిస్ట్రేషన్స్ ఆర్ హ్యాపెనింగ్, అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఫార్మ్ ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఎన్ని అవుతున్నాయి, దాన్ని బట్టి వీ హ్యావ్ టు కమ్ టు ఏ కన్క్లూజన్ వెదర్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ ఆర్ డౌన్ ఆర్ స్టాగ్నెంట్ ఉందా ఏంది అన్న దాని మీద కన్క్లూడ్ చేయాలి. ఓకే సో నేను చూసి డైరెక్ట్గా తెలంగాణ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి డేటా అనలైజ్ చేసిన దాని ప్రకారం లాస్ట్ 3 years బ్యాక్ ఉన్న సో కాల్డ్ ఒకటే రిజిస్ట్రేషన్స్ కానీ ద మనీ ఫ్లోయింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్కి ఇప్పటికీ అయితే మాత్రం సిగ్నిఫికెంట్గా చేంజెస్ భారీగా ఇంకా పెరిగింది అన్నట్టయితే లేదు. అలానే మొత్తం డెప్రిషియేట్ అయిపోయింది, ఎక్కడ అసలు మార్కెట్లో ఎవరు కొనట్లేదు, ఎక్కడ ఏమీ లేదు అన్నట్టుగా ఏమీ లేదు. పీపుల్ ఆర్ యాక్చువల్లీ థింకింగ్ వెదర్ షుడ్ బి ఇన్వెస్ట్ రైట్ నౌ, చూద్దాము, కంగారు ఏమీ లేదు, నెమ్మదిగా మంచిది ఏమైనా దొరికితే మనకున్న బడ్జెట్లో దొరికితే కొందామన్న ఉద్దేశంలోనే ఆగుతున్నారు. కానీ జనాల దగ్గర డబ్బులు లేక కాదు, హైదరాబాద్లో ప్రాజెక్టులు లేక కాదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే గవర్నమెంట్ చేంజ్ వచ్చింది. దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ప్లేడ్ దిస్ పర్టికులర్ గేమ్. గవర్నమెంట్ చేంజ్ వచ్చింది, ఆ తర్వాత పీపుల్ వర్ లైక్ ఓకే నిజంగానే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ లాగే యాక్టివ్గా ఉంటారా లేదా, అవన్నీ డౌట్లు ఉండేవి ఫస్ట్లో. నెమ్మదిగా అది చేంజ్ ఓవర్ అయింది. ఆ తర్వాత హైడ్రా అని ఒకటి వచ్చింది.
అప్పుడు ఒక లైట్ ఫేర్ వచ్చింది హైదరాబాద్లో మార్కెట్లో కానీ ఎట్లో కానీ. దెన్ పీపుల్ హెవ్ అండర్స్టూడ్, ఓకే మనం రివర్ పక్కన FTLలోనో బఫర్ లిమిట్లోనో ఉంటే తప్ప అది మనకి ఎఫెక్ట్ కాదు అన్న విషయం తర్వాత అర్థమైంది. సో ఇవన్నీ అయిన తర్వాత పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఓకే నిజంగానే మనం కొనొచ్చు, మన ఎండ్ యూస్కి అయితే కొనుక్కోవచ్చు, నిజంగానే నేను ఉండాలి, నేను హైదరాబాద్లో ఒక టిపికల్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, మా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది అనుకున్న వాళ్ళు హైదరాబాద్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోరు. వాళ్ళు సొంత ఊరు నుంచి ఇక్కడికి వచ్చి దే వాంటెడ్ టు స్టే ఇయర్, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఇల్లు కావాలి ఎప్పటికైనా. సో ఆ ఇల్లు కావాల్సిన వాళ్ళే కొనుక్కుంటున్నారు తప్పితే ఇదివరకు లాగా ఒక 5 years 6 years బ్యాక్ ఏం చేసేవారు అంటే ఇల్లుని ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటోళ్ళు. అప్పుడు అవును, ఒక ప్రీ లాంచ్ ఆఫర్ లాంటివి అని, ఒక 3,000కో 4,000కో వన్ టైం పేమెంట్ డీల్స్ కానీ అవన్నీ అప్పట్లో వచ్చేటివి. దానికి తగ్గట్టుగా మార్కెట్ కూడా అప్పుడు పుష్ చేసింది. సో ఆ పుష్ చేయడం వల్ల అందరికీ ప్రాఫిట్స్ వచ్చినాయి, మంచి ప్రైజులతో ఎగ్జిట్ అయ్యారు, అన్నీ జరిగింది. కానీ ఈ రోజు సేమ్ మార్కెట్ ఉందా అంటే లేదు. ఓకే, దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. అలా అని అపార్ట్మెంట్లు కానీ విల్లాస్ కానీ కొనట్లేదు, హైదరాబాద్లో అసలు ఎవరు ఏమీ కొనట్లేదు అన్నది మాత్రం నిజం కాదు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ అండి. కొనడం అమ్మడం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కరెక్ట్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసింది మీ జర్నీలో కూడా, కరెక్ట్. సో ఇల్లు కొనుక్కునేప్పుడు మీరు ఏమేమి ఫ్యాక్టర్స్ వేసుకుంటారంటే, అఫ్ కోర్స్ ఫైనాన్సెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గ్రూప్లోనే, మీ ఏజ్ గ్రూప్లోనే 30 to 40 ఏజ్ గ్రూప్లో, సో ఏ బడ్జెట్లో కొనుక్కోవచ్చు జనరల్గా? అంటే పేరెంటల్ సపోర్ట్ ఉన్నా సరే, కరెక్ట్, కొంతమందికి పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, మేబీ ఒక 1.5-2 కోట్లతో ఇల్లు కొనుక్కోవాలంటే ఒక 20% సెల్ఫ్ ఫండింగ్ ఉంటే 80% బ్యాంక్ లోన్ ఇస్తుంది. సో మీరు అసలు ఏం సజెస్ట్ చేస్తారు యంగ్ 30 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి? సో నా సజెషన్ ఏంటంటేనండి, యూ ఆల్రెడీ క్రాస్ యువర్ 30s కాబట్టి, సో 20 to 25 to 30 ఏజ్ వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ బడ్డింగ్ గైస్. అప్పుడే వాళ్ళు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ స్టిల్ యంగ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఒక పోర్ట్ఫోలియో లాగా తీసుకుని, ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయో రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోలో కూడా దే కెన్ స్లోలీ ఇన్వెస్ట్. ఎవరు 25 to 30, 20 to 30 ఏజ్ వాళ్ళు. 30 to 35, 35 to 40 ఏజ్ వాళ్ళు ఏంటంటే దిస్ ఇస్ ద ఏజ్ వీఆర్ సెటిలింగ్ రైట్ నౌ ఇన్ ద లైఫ్. సో మనకి ఆల్రెడీ కిడ్స్ వచ్చి ఉంటారు, లైఫ్ లో ఆల్రెడీ ఒక 5 years 6 years యూఆర్ ఇన్ టు ఎ మ్యారీడ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి సో ఇప్పుడు ఏంటి అంటే దే వాంటెడ్ ఎ హౌస్ ఫర్ దెమ్ సెల్ఫ్. లెట్ అస్ సే హైదరాబాద్ లో మనం ఒక టిపికల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో జాబ్ చేస్తున్నాం అనుకోండి. సో ఎవ్రీ డే మీకు తెలుసు నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళాలి, మండే మార్నింగ్ వెళ్ళాలి, మళ్ళీ ఫ్రైడే వరకు అక్కడే జాబ్ చేయాలి, వీకెండ్ ఇంక ఇంట్లో ఉండాలి. సో ఈ కాన్సెప్ట్లో ఎవరైతే టిపికల్ మిడిల్ క్లాస్ అండ్ టిపికల్ ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక హౌస్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, కొంతమంది వెరీ ఇనీషియల్ స్టేజెస్లో రెంటల్లో ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే మనకి తెలుగు స్టేట్స్లో ఏంటంటేనండి హౌస్ అన్నది ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ అస్. అవును, యా. సో మనకి ఏంటంటే ఎప్పటికైనా సరే మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్న కాన్సెప్ట్లో మన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. అది ఇప్పటికీ ఇంకా నడుస్తుంది. ఆ మార్కెట్లో ట్రెండ్ ఎలా నడుస్తుంది అంటే ఖచ్చితంగా మనకు ఒక ఇల్లు ఉండాలి, ఇల్లు ఉంటే బాగుంటుంది, ఆ ప్లేస్ మనది అన్న ఫీలింగ్, ఆ మన అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది ఇందులో. సో ఒక టిపికల్ 30 to 35, 40 years వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మనకు ఒక ప్లేస్ ఉండాలి మెయిన్. సో ఒక శాలరీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకున్న అంటే ఇండివిజువల్గా ఒకళ్ళే జాబ్ చేస్తున్నారంటే ఒక శాలరీ ఉంటుంది, ఇద్దరు కలిపి వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేస్తున్నారంటే వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది. సో దాని మీద మనం ఎంతవరకు లోన్కి వెళ్ళగలమో అన్ని ఎలిజిబిలిటీలు చెక్ చేసుకుని ఒక ఇల్లు వరకు అయితే మాత్రం అది 1 crore, 1.5 crore, 2 crores, 3 crores వాళ్ళకున్న అఫోర్డబుల్ రేంజ్ బట్టి దే ఆర్ గెటింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. అది అపార్ట్మెంట్స్ అయినా విల్లాస్ అయినా ఏదైనా కూడా కొంటున్నారండి. చిన్న నాకు మీ చెప్తుంటే ఒక డౌట్ రేజ్ అయింది. ఆ 30 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు రెంటల్ అపార్ట్మెంట్ లోనే ఉండి సుఖంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తో లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇల్లు కొనుక్కోవాలనే ఆస్పెక్ట్ ఎందుకు? అంటే పీర్ ప్రెషర్. మై టేక్ ఇన్ రెంటింగ్ వర్సెస్ బయింగ్ అన్న కాన్సెప్ట్ లో ఏంటంటే ద కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో, జెన్జీ జనరేషన్ అంటున్నారు, కొత్త జనరేషన్స్ అందరూ వస్తున్నారు కాబట్టి సో మేము వీఆర్ టిపికల్ 30-35 ఓల్డ్ ఏజ్ పీపుల్ కదా. సో మాకేంటి అంటే వీఆర్ ఇంబైబ్డ్. మనకి పేరెంట్స్ ఆల్రెడీ చెప్పున్నారు ఏంటంటే మనకు ఖచ్చితంగా మనం ఇల్లు కొనుక్కుంటే అరే నువ్వు బాగా సంపాదించావురా అని ఊర్లలో మన పేరెంట్స్ చెప్పుకుంటారు, అరే మా వాడు హైదరాబాద్లో మంచి ఫ్లాట్ ఉంది అని చెప్పుకోవడం ఇదంతా జరిగింది. సో ఇట్స్ బీన్ లైక్ 5 years 10 years బ్యాక్ నుంచి ఇదే ట్రెండ్ నడిచింది.
కానీ ఈ రోజు ఏంది అంటే ద కొత్త జనరేషన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా, లేదంటే నార్త్ ఇండియన్స్ ఆర్ యాక్చువల్లీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, వీళ్ళందరూ కూడా సరే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎక్కువ నాళ్ళు ఉండలేము, మనం వచ్చామా ఒక 5 ఏళ్ళు ఉన్నామా 10 ఏళ్ళు ఉన్నామా వెళ్ళిపోయామా, తర్వాత మళ్ళీ మనం వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతారో లేదంటే వేరే ప్లేసులకి వెళ్ళిపోతారు, వేర్ దే సెటిల్ దెమ్సెల్ఫ్. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ ఫర్ రెంటింగ్. సో ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇప్పుడు మనం ఒక 1 crore పెట్టి ఒక స్టాండ్ అలోన్, ఇప్పుడు 1 crore అంటే నాకు తెలిసి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఒకటి వస్తుంది అంతే. అవును, హైదరాబాద్లో, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటే. అవును. సో ఈ 1 crore బడ్జెట్లో నిజంగానే మనం అనుకుంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ సమ్వేర్ అరౌండ్ 80,000 రూపీస్ ఉంటుంది. ఓకే. సో ఈ ఇంట్రెస్ట్ ఇంత క్యాలిక్యులేట్ చేసుకుని నిజంగానే అది అఫోర్డ్ చేయగలుగుతున్నాము అంటే ఈ సో కాల్డ్ ఎప్పటి నుంచో మనం ఒక ఇల్లు అన్న ప్యాషన్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు నిజంగా. ఓకే. కానీ రెంట్ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒక 30,000 40,000 రెంట్ కట్టి మనం నిజంగానే గేటెడ్ కమ్యూనిటీస్ లోనే ఉండొచ్చు. ఓకే. సో అదే రెంట్ తోటి, అదే అందులో ఉన్న హాఫ్ అమౌంట్ తోటే బేసికల్లీ ఒక 40,000 45,000 తోనూ ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోవచ్చు. విల్ హ్యావ్ ఆల్ దీస్ ఎమ్యూనిటీస్, పిల్లలకి స్కూల్ బస్సెస్ కానీ ఇవి కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ అందరికీ కూడా అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఓకే. బట్ మై పాయింట్ హియర్ ఇస్ నిజంగానే మనం అంటూ ఒక ఫైనల్ గా హైదరాబాద్ లో మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి, మనం అంటూ ఒక దగ్గర సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళే కొనాలండి. అంతేగాని నేను అంటే ప్రతిదీ అంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడము, ఒకటి ఎండ్ యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రియల్ ఎస్టేట్ లోనే మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. అది కొంచెం ఒక చిన్న ప్లాట్ లో పెట్టుకొని, లేదంటే మిగతాదో చిన్న ఫ్లాట్ లో కొనుక్కోవడము, లేదంటే ఓఆర్ఆర్ దగ్గరలో ఏమైనా ఒక 2-3 ప్లాట్లు కొనుక్కొని ఆ తర్వాత ఒక చిన్న హౌస్ లో ఉండి ఒక లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ వచ్చిన తర్వాత మన శాలరీలు పెరుగుతున్నాయి, నిజంగానే మనకి ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, నిజంగానే మనం ఎఫోర్డ్ చేయగలం అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద అప్గ్రేడ్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడే మనం గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళొచ్చు. సో అది కొనుక్కునే విధానంలో. రెంటింగ్ ఏంటంటే నన్ను అడిగితే ఇఫ్ ఆర్ స్టేయింగ్ ఫర్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆర్ షార్ట్ టర్మ్ స్టే ఉంటున్నారు అనుకుంటే ఇట్ ఈస్ బెటర్ ఆప్షన్ ఫర్ దెమ్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ అండి. అంటే యంగ్స్టర్స్ కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా, దే కెన్ మూవ్. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఒక డబ్బు ప్రాపర్ గా సమకూర్చిన తర్వాతే, ఏదో ఎవరో చెప్పారు పెద్దోళ్ళు చెప్పారు ఆర్ ఎవరో పీర్ ప్రెజర్ పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు, నా ఫ్రెండ్స్ కొనుక్కున్నారు కాబట్టి నేను కొనుక్కోవాలి అనే థాట్ కాకుండా కొంచెం వెయిట్ చేసి కొనుక్కుంటే తప్పేం లేదు కదా. కరెక్ట్ అదే జరుగుతుందండి. నౌ పీపుల్ ఆర్ రియలైజింగ్. ఇదివరకు పీర్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉండేది. అంటే అరే మన ఇంటి పక్కన వాడు కొనుక్కున్నాడు కదా అని మనం కొనుక్కోవడం, మా పేరెంట్స్ వాళ్ళ పక్కింట్లో వాళ్ళు ఎవరో వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఏదో గేటెడ్ కమ్యూనిటీలో 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడు కదా అని, ఎవరో నువ్వు 1.5 కోటి పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కో అని చెప్పడాలు. సో ఇవన్నీ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటి అంటే పీపుల్ ఆర్ రియలైజింగ్, దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ వన్ పోర్ట్ఫోలియో వేర్ నిజంగానే మొత్తం అంటే రియల్ ఎస్టేట్ అలాంటిది అంటేనండి ఒక 5 లక్షలు 2 లక్షలు పెట్టే పోర్ట్ఫోలియో కాదు ఇది. అవును, మనము వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూజ్ లైఫ్ సేవింగ్స్ దట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్. సో దానివల్ల ఏమైంది అంటే ద ట్రెండ్ ఇస్ స్లోలీ చేంజింగ్. సో అందరూ ఏంటి అంటే నిజంగానే రెంట్కుంటేనే బెటర్ ఏమో, నిజంగానే అసెట్స్ అన్ని తీసుకెళ్లి ఇప్పుడు నిజంగానే ఎక్స్ట్రాగా డబ్బు మిగిలింది అనుకోండి, అన్ని స్టాక్స్ లోనే పెట్టాల్సిన అవసరం లేదు, అన్ని మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ డిఫరెంట్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోస్. అది హైదరాబాద్ లోనే కావచ్చు, మీ సొంత ఊర్లోనే కావచ్చు, ఎక్కడైనా కాదు మనకి దేర్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ దట్ వీ కెన్ పుట్ అవర్ మనీ. సో స్లోలీ ఆ ట్రెండ్ అయితే అటు వెళ్తుందండి. కానీ డబ్బున్న వాళ్ళు నిజంగానే మనం ఆల్రెడీ ఒక 2000 ఎస్ఎఫ్టీలోనో ఒక 1500 ఎస్ఎఫ్టీలోనో ఒక 10 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు దే ఆర్ అప్గ్రేడింగ్ దెమ్సెల్వ్స్ టు ఏ బిగ్గర్ హౌసెస్ అన్నమాట. దట్ ఈస్ వేర్ ద ట్రెండ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టు. కానీ ఇప్పుడు రీసెంట్ గా బడ్జెట్ వచ్చింది, ఓకే, చాలా ఉపశమనం కలిగింది చాలా మందికి. కరెక్ట్. నిర్మలా సీతారామన్ గారు 12 లక్షల వరకు మనకి ట్యాక్స్ లేదు అని చెప్పి వారు ఇచ్చారు. జనరల్ గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తున్నారు, ఓకే, ఇద్దరికి 12 లక్షలు వస్తుంది అనుకున్నారు. సరైన ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళిద్దరికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సినారియోలో ఈ బడ్జెట్ వల్ల ఏమన్నా సేల్స్ పెరుగుతాయా మార్కెట్ లోని? పెరుగుతాయండి. సో మనం ఇందాక మాట్లాడుకున్న డిస్కషన్ లో ఏదైతే ఉందో అంటే ద కన్ఫ్యూజ్డ్ బయర్స్ అంటే చాలా మంది మార్కెట్ లో ఎక్కువ మంది ఉన్నదే విత్ రెస్పెక్టివ్ అవైలబిలిటీ కావచ్చు, నిజంగానే మనకు అనుకుంటున్న సైజ్ వస్తుందా లేదా అన్న దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది మార్కెట్ లో. సో ఈ సో కాల్డ్ రిఫార్మ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా ఏదైనా ఆ రిఫార్మ్స్ నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ రియల్ ఎస్టేట్, అది ఏమవుతుంది అంటే
అది ఇట్ విల్ క్రియేట్ ఎ రిపుల్ ఎఫెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎండ్ కన్స్యూమర్ కొనడం మొదలు పెడతాడు. ఓకే, నిజంగానే మనకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా, అరే ఇల్లు కొనుక్కుంటే నిజంగానే మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేయాలో అది మనం ఊరికినే అక్కడ ఎందుకు పార్క్ చేయాలి, లేదంటే వేరే దానికి ఎందుకు పెట్టాలి, ఇందులోనే వే ఆఫ్ వస్తుంది అన్న వాళ్ళు డెఫినెట్ గా దే విల్ కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ అండ్ దే విల్ పర్చేస్ వాట్ ఎవర్ అపార్ట్మెంట్ దే ఆర్ లుకింగ్ ఫర్. వాళ్ళకి ఒక డ్రీమ్ హౌస్ లాగా ఉంటుంది ఎప్పటికైనా ఇది కొనుక్కోవాలి అనేసి. ఇలాంటి రిఫార్మ్స్ అన్ని కూడా ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ జర్నీ అనేది ఐ బిలీవ్ అండి. అసలు ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉంది మార్కెట్ లోని? సో మీరు చాలా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఒక 20-30 ప్రాజెక్ట్స్ ప్రైజులు అన్ని మీ ఫ్రీ టైమ్ లో మీ ట్విట్టర్ స్పేస్ లోని వీటిలో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. పలానా ప్రాజెక్ట్ లో ఈ ప్రైస్ ఉంది, పలానా ప్రాజెక్ట్ లో ఈ ప్రైస్ ఉంది అని చెప్పి. ఈ ప్రైస్ ట్రెండ్స్ ఎట్లా ఉందండి ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 6 months లోని? సో కమింగ్ టు ద ప్రైస్ ట్రెండ్స్ అండి, ఏమైందంటే విల్ గో బ్యాక్ టు 2018. సో ఆ టైంలో ఏమైందంటే గచ్చిబౌలి, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మాట్లాడుకుంటే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, నార్సింగి ఈ ఏరియాలో అఫోర్డబిలిటీ ఉండేది ఆ టైంలో. ఎస్ఎఫ్టీ మీకు 3,500 4,000 ఆ రేంజ్లోనే దొరికేది. సో పీపుల్ ఏం చేశారు అంటే స్లోగా అక్కడ కొనడం, ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారనమాట. సో అప్పుడు ఏముండిందంటే సర్జ్ ఆఫ్ డిమాండ్ పెరిగింది. అంటే ఆ కోవిడ్ టైం ఏదైతే వచ్చిందో, ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ జరిగింది హైదరాబాద్ మార్కెట్లో. సో కోవిడ్ రావడం వల్ల ఏం జరిగింది అంటే పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ 1,200 కైండ్ ఆఫ్ ఎన్ ఎస్ఎఫ్టీ, ఒక 2 BHKలో ఉన్నారు అనుకుంటే, దేర్ ఆర్ 2 bedrooms ఓవర్ దేర్, ఒక హాల్, కిచెన్ ఉండేది. సో వీళ్ళకి ఏంటి అంటే డ్యూ టు వాట్ ఎవర్ సినారియోస్, సో ఆ టైంలో పిల్లలు ఆన్లైన్లోనే క్లాసులు చదవాల్సి వచ్చేది. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారో దే ఆర్ వర్కింగ్ క్లాస్ కాబట్టి దే హ్యావ్ టు అటెండ్ దేర్ వాట్ ఎవర్ మీటింగ్స్ అన్ని ఇవన్నీ అటెండ్ అవ్వాలని. సో వాళ్ళకి ఒక ప్లేసెస్ స్టడీగా కావాల్సి వచ్చింది. సో అట్ దాట్ పాయింట్ ఇన్ టైమ్ దేర్ ఇస్ దిస్ డిమాండ్ ఫర్ హౌసింగ్ అనమాట. సో వాళ్ళు ఉన్న స్పేస్కి దే వాంటెడ్ దట్ ఎక్స్ట్రా కైండ్ ఆఫ్ లివింగ్. సో దట్స్ వన్ ఫ్యాక్టర్ దట్ హస్ ట్రిగర్డ్ ఇన్ టు దిస్ సో కాల్డ్ అపార్ట్మెంట్స్ అండి. సో అదొకటి పెరిగింది. ఇంకోటి ఏంటంటే అఫోర్డబిలిటీ ఫర్ ద ఇండివిజువల్స్ కూడా బాగా పెరిగింది అప్పుడు. సో శాలరీస్ అవి బాగా పెరగడం వల్ల ఆ టైంలో నిజంగానే డిమాండ్, జాబ్స్ అన్నీ కూడా మూన్ నైటింగ్ చేసేటోళ్ళు, డిఫరెంట్ జాబ్స్ అన్నీ కూడా ఉన్న దాంట్లో కూడా శాలరీ హైక్స్ ఇవ్వడాలు, 20% 30% హైక్స్ రావడం వల్ల ఏంటంటే దట్ సర్ప్లస్ ఆఫ్ అమౌంట్ యూస్ టు బి దేర్ విత్ ద ఎండ్ కస్టమర్ అప్పుడు. సో దాన్ని ఏం చేసేవారు అంటే దే యాక్చువల్లీ యూస్ టు పుట్ ఇన్ టు రియల్ ఎస్టేట్ ఇట్ సెల్ఫ్. సో ఆ టైంలో 1,200 ఉన్నవాడు 1,800కి అప్గ్రేడ్ అయ్యాడు, 1,800 ఉన్నవాడు 2,500కి అప్గ్రేడ్ అయ్యాడు, 2,000 ఉన్నవాడు మనకి ఫ్యామిలీ పెరుగుతుంది కాబట్టి నిజంగానే మనకు అవసరాలు వస్తాయి, పేరెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చేస్తాను అనుకున్నారు 4,000 ఎస్ఎఫ్టీ ఒక 4 BHKకి వెళ్ళడం మొదలు పెట్టారు. సో దట్స్ హౌ దిస్ డిమాండ్ ఫర్ వాట్ ఎవర్ బిగ్గర్ సైజెస్ అపార్ట్మెంట్స్ కి చిన్నదాని నుంచి పెద్దదానికి అన్ని పెరిగినాయి అనమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఆ ఏరియాస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి, కోకాపేట్కి, ఆ ఏరియాల దగ్గరలో అన్ని కూడా సమ్వేర్ అరౌండ్ 10,000 10,500 వరకు వెళ్ళిపోయినాయి. ఓన్లీ బికాస్ ఆ ఏరియాకి ఆ డిమాండ్ రావడం వల్ల ఇదివరకు ఉన్న మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా రీసేల్స్లో కానీ దే వాంటెడ్ టు అప్గ్రేడ్ దెమ్ సెల్ఫ్. న్యూ బయర్స్ ఎవరైతే ఉన్నారో, అది ప్రాస్పెక్టివ్ బయర్స్, కొత్తగా వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యేటోళ్ళు, వాళ్ళు కానీ ఎన్ఆర్ఐస్ కానీ, వీళ్ళందరికీ ఒక హౌస్ అన్నది ఒక రిక్వైర్మెంట్ అన్నది కాన్సెప్ట్ అవ్వడం వల్ల ఇవన్నిటికీ కూడా డిమాండ్ పెరిగిందండి. సో రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ ద కరెంట్ ప్రైస్ ట్రెండ్స్ ఇన్ దీస్ పర్టికులర్ ఏరియాస్ విచ్ ఆర్ ప్రైమ్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనుకున్న దగ్గర అన్ని కూడా తక్కువ 10,000 నుంచి 12,000 13,000 కూడా ఉన్నాయి పర్ ఎస్ఎఫ్టీ. ఒక 20 లక్షలు ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి 2 కోట్లు పెట్టి 3 BHK 2,000 ఎస్ఎఫ్టీ ఎలా కొనగలుగుతారండి? ఇప్పుడు అదే పాయింట్ చాలా మంది, నేను డైరెక్ట్ గా మాట్లాడుతూ చాలా మంది ఇంటరాక్ట్ అవుతుంటాను. సో టిపికల్ గా నా ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, నేను ఐ బాట్ మై ఫ్లాట్ ఇన్ నల్లగండ్ల, నేను ఉండేది నల్లగండ్ల అప్పుడు. సో అప్పుడు నేను కొన్నప్పుడు సమ్వేర్ అరౌండ్ 45 to 50 lakhs ఉండిందండి. ఒక 2 BHK టిపికల్ 3,500 to 4,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ దొరికేది ఆ టైంలో. సో ఇప్పుడు నిజంగానే నల్లగండ్లలో మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలన్నా 1 కోటి రూపాయలు పట్టుకోవాలి. సో దానివల్ల ఏమైంది అంటే అఫోర్డబుల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో నిజంగానే అరే మనం ఇప్పుడే చిన్న కంపెనీలోనో లేదంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సిస్టమ్ అనలిస్ట్ గానో ఏదో అప్పుడే జాయిన్ అయిన ఎవరైతే 2 years 3 years 5 years ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటున్నారో వాళ్ళకి హౌసింగ్ అన్నది బాగా కష్టమైపోతుంది హైదరాబాద్లో, ఎస్పెషల్లీ టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న డిస్కషన్లో అందరూ వెస్టే అని ఎందుకు అనుకుంటున్నారంటే అందరూ ఇదివరకు అలా కొన్నారు కాబట్టి ఆ టైంలో అఫోర్డబుల్ ఉండింది కాబట్టి అది ఫీజిబుల్ అయ్యింది. ఇప్పుడు నిజంగానే నాకు వెస్ట్లోనే కావాలి,
అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనో గచ్చిబౌలిలోనో నాకు 1 crore అపార్ట్మెంట్ కావాలి అంటే ఎవరికి దొరకట్లేదు. ఓకే. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. వై దీస్ పీపుల్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అంటే మనము ఉన్న హ్యాపెనింగ్ ప్లేస్ కన్నా కూడా ఎక్కడో ఎగ్జిట్ దగ్గర కొల్లూరు దగ్గరకో, ఉస్మాన్ నగర్, అటు మోకిలాలు, ఆ ఏరియాస్, తెల్లాపూర్, ఆ ఏరియాస్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు ఒక ఫ్లాట్ అఫోర్డబుల్ రేంజ్లో కొనాలంటే కూడా. ఓకే. సో నెమ్మదిగా ఏంటంటే దిస్ పారిటీ బిట్వీన్ వెరీ లగ్జరీ దట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. అంటే ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట దగ్గర తీసుకుంటే లగ్జరీ, అల్ట్రా లగ్జరీ, ఊబర్ లగ్జరీ అని డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక కామన్ మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే దూరం అవుతున్నాయండి. ఓకే. సో వాళ్ళకి దే హ్యావ్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ వేర్ దే హ్యావ్ టు గో ఇన్ టు ఎ న్యూ ప్లేస్ ఆర్ ఎ బడ్డింగ్ ప్లేస్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈస్ట్ హైదరాబాద్ దగ్గరకో, లేదంటే నార్త్ హైదరాబాద్ దగ్గరకో, సౌత్ విచ్ ఇస్ నియర్ టు శంషాబాద్, అక్కడ కూడా బాగా రెసిడెన్షియల్ హాట్స్పాట్స్ పెరుగుతున్నాయి. ఓకే. సో మనం ఏం చేయాలి అంటే ఒక 8 years బ్యాక్ ఒక గచ్చిబౌలి పెరుగుతుంది అని మనం ఎలా అయితే ఎస్టిమేట్ చేసి సరే అక్కడ ఉంటున్నాం కదా అనుకున్నారో, ఓకే, ఆ ఏరియాకి ఎంత దగ్గరలో మనం ట్రావెలింగ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు కొనుక్కోవాలి ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మనం గచ్చిబౌలి ఒక 30 minutes లో లేదంటే ఒక 40 minutes డ్రైవ్ లో వచ్చేయగలము అన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకుని ఆ ఏరియాస్ ని ఈ రోజే ఎక్స్ప్లోర్ చేసి అక్కడ అఫోర్డబుల్ గా కొనుక్కోవడం అన్న ఒక ఆప్షన్ తప్ప మిగతాదైతే ఎక్కడ కనబడట్లేదండి. ఇఫ్ యూ వాంటెడ్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. స్టాండ్ అలోన్ అనుకోండి, ఓకే, మీరు యూ విల్ స్టే ఇన్ అ స్మాల్ బిల్డింగ్ కాంప్లెక్స్, ఒక 10-15 అపార్ట్మెంట్లు ఉంటాయి. యూ విల్ బి టిపికల్లీ ఇన్ దిస్ పర్టికులర్ మోడల్. వాళ్ళు నిజంగానే ఇప్పుడు ఉన్న హ్యాపెనింగ్ ప్లేసెస్లో అంటే కొండాపూర్, నల్లగండ్ల, తెల్లాపూర్ ఇలాంటి ఏరియాస్లో ఒక స్టాండ్ అలోన్ తీసుకోవచ్చు. ఒక 1 crore అనుకుంటే ఓకే, తీసుకొని నిజంగానే లైఫ్ స్టైల్ అప్డేట్ అయిన తర్వాత శాలరీస్ పెరిగినాయి, లేదంటే ఏదో ఇన్హెరెంట్ మనీ ఏదో వచ్చింది, వాళ్ళు ఏదో అమ్ముకుంటే ఊర్లో నుంచి మనీ దే ఆర్ కమింగ్ బ్యాక్, దే ఆర్ టేకింగ్ ఇట్ టు హైదరాబాద్ అనుకోండి, వాళ్ళు దే క్యాన్ అఫోర్డ్ ఎ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ దేర్ నెక్స్ట్ హౌస్. సో అలాగ ప్లాన్ చేసుకోవాలి. కానీ బడ్డింగ్ పీపుల్ ఇప్పుడే ఎవరైతే నిజంగానే నా శాలరీ 20 lakhs, మా వైఫ్ శాలరీ ఒక 10 lakhs, 30 lakhs మా ప్యాకేజ్ అన్నాం అనుకోండి, సో వాళ్ళు I think so they have to identify the new areas or hotspots where residential of Hyderabad real estate ఎక్కడ పెరుగుతుంది అన్నది చూసుకుని అక్కడే ఈ రోజు ఇన్వెస్ట్ చేయడం అన్నది బెటర్ ఆప్షన్ అండి. ఇప్పుడు మీరు రీసెంట్ ట్రెండ్స్ చూసుంటే కరెక్ట్ లాస్ట్ 1.5 year లో చూద్దాం, ఓకేనా? సో ఈ 1.5 year లో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అనేది తగ్గింది. కరెక్ట్ కరెక్టేనా? కరెక్ట్. యా. సో సప్లై ఏమో చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా మటుకు. చాలా భయంకరమైన సప్లై ఉందని అనిపిస్తుంది. కరెక్ట్. సో ఈ గ్యాప్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది మార్కెట్? నాకు తెలిసి ఈ రోజు మనం ఫిబ్రవరిలో ఉన్నాము, ఇంకా ఆల్మోస్ట్ మార్చ్ ఎంటర్ అవుతున్నాము. కరెక్ట్. యూనో, సో ఇంకా నాకు తెలిసి మే జూన్ లో డెఫినెట్ గా ఒక 10 నుంచి 20 ప్రాజెక్టులు లాంచ్ అవుతాయి అనుకుంటున్నాను నేను. అవునండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెంటరీ ఉంది, మళ్ళీ కొత్త ఇన్వెంటరీ యాడ్ అవుద్ది. అంతమంది బయర్స్ ఉన్నారా? ఇప్పుడు కొనే మార్కెట్ లో ఎవరైతే బయటకు వచ్చి కొంటున్నారో దే ఆర్ వెరీ చూజీ. ఓకే. వాళ్ళు ఏంటంటే ఇది వరకు లాగా లేదండి. ఇది వరకు ఏంటి అంటే ఆడెవడో కొన్నాడు, మన పక్కనోడు కొన్నాడు, ఇంకోడు ఆఫీస్లో పలానా మేనేజర్ ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొన్నారంట కదా. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 2015-2016 టైముల్లో. సో అప్పుడు విల్లా అంటేనే మీకు ఒక 1 కోటి రూపాయలకి దొరికేది, లేదంటే ఒక 70 లక్షలు దొరికేది. ఈ రోజు అసలు విల్లా కొనాలంటేనే 5 కోట్లు, 6 కోట్లు, 8 కోట్లు పెట్టాల్సి వస్తుంది ఒక మంచి ఏరియాలో. ఇంకా మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర మాట్లాడుకోవాలంటే 20 crores, 25 crores ఉన్నాయి. సో మనము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే లాంచ్ అవుతున్నాయో బిల్డర్స్ కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఓకే, ఆ సర్జ్ ఆఫ్ డిమాండ్, ఏదైనా డిమాండ్ అండ్ సప్లై రూల్ అండి. ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది అంటే డిమాండ్ తక్కువ ఉందంటే ఎప్పటికైనా సరే సప్లై తగ్గాల్సిందే. ఓకే. అలా అని ఈ ఉన్న సప్లై అంతా పడిపోతుంది మార్కెట్లో, అసలు ఏదో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, ఇవన్నీ అయితే జరగదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ స్లో కరెక్షన్ అయితే జరుగుతుంది, విచ్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ ద లాస్ట్ 1.5 year. మన గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా మేజర్గా, అంటే ప్రీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మన పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 1 year మార్కెట్ అయితే అంత పెద్దగా ఏం పెరిగింది ఏం లేదు. ఓకే. సో వాట్ ఐ ప్రెడిక్ట్ ఇన్ ద నెక్స్ట్ 6 months or 7 months ఏంటంటేనండి, మార్కెట్ అబ్రప్ట్ గా అయితే ఏం పెరగదు. ఓకే. బిల్డర్స్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. సో మనం నిజంగానే పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఒక 2,000 అపార్ట్మెంట్లు, 3,000 అపార్ట్మెంట్లు ఒకే దగ్గర తీసుకొచ్చి నిజంగానే అన్ని ఒకేసారి మార్కెట్లో వదిలినా కూడా దే విల్ నాట్ బి గెటింగ్ ఏ హ్యూజ్ డిమాండ్ దట్ ఈస్ దేర్. సో అది లేదు కాబట్టి దే ఆర్ వెరీ మచ్ కాషియస్ అబౌట్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్. సో పర్మిషన్స్ తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా కూడా
నిజంగానే రేటు వర్కౌట్ అవుతుందంటేనే బయ్యర్ కొంటున్నాడండి. ఓకే. బయ్యర్కి ఏంటి అంటే ఇదివరకు మీద చాయిస్ పెరిగిపోయింది. ఇదివరకు లైన్లో నిలబడి కొనేటోళ్ళు, అరే మనకు అందులో ఒక ఫ్లాట్ దొరికితే చాలు అనే కొన్న మైండ్ సెట్ దగ్గర నుంచి నాకు ఇది కాకపోతే 100 ఆప్షన్లు ఉన్నాయి అన్న మైండ్ సెట్లోకి బయ్యర్ వచ్చాడు. ఓకే. సో దట్ ఈస్ బీన్ దేర్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు అది ఇంకా కంటిన్యూ కూడా అవుతుంది. ఇంకొక 1 year అయినా 2 years అయినా కూడా మళ్ళీ కరువు పెరిగేంత వరకు, మనం అనుకుంటున్న డిమాండ్ కరువు పెరిగి మళ్ళీ సప్లై ఓవరాల్ గా రెసిస్ట్ అయ్యేంత వరకు కూడా ఇదైతే జరుగుతుంది. సో ఈ మార్కెట్ లో బయర్ అన్నవాడు వెరీ చూజీగా, ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది ఉంటారు. అవునండి. సో అలాగా డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి. సో ఇలాంటి దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగానే బిల్డరు రెస్పాండ్ అవుతున్నాడు, దానికి తగ్గట్టుగా బయ్యర్ కూడా రెస్పాండ్ అవుతున్నాడు. బిల్డర్ కూడా ఏంటంటే ఈస్ టేకింగ్ దట్ ఎక్స్ట్రా స్టెప్, ఆ కాషన్ తీసుకునే చేస్తున్నారు అనమాట. మొన్నటి వరకు ఏంది అంటే మార్కెట్ డౌన్ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే దే యూస్ టు హ్యావ్ దట్ ఎక్స్ట్రా సర్ప్లస్ ఆఫ్ మనీ విచ్ దే హావ్ గెయిన్డ్ ప్రాబబ్లీ ఇయర్స్ అగో. ఓకే. సో అవన్నీ ఉంచుకుని కూడా దే వర్ యాక్చువల్లీ ఓకే, సరే జరుగుతుంది కదా, మనకి సేల్స్ అవ్వకపోయినా పర్లేదు, మంత్లీ ఒక 15 సేల్స్ అవ్వాల్సినవి ఒక 5 సేల్స్ అయినా పర్లేదు అన్నట్టుగా జరిగింది. కానీ ఇక్కడ నుంచి అది జరుగుతుంది అంటే జరగకపోవచ్చు. సో అందుకని ఏంటంటే బిల్డర్ కూడా ఎక్స్ట్రా కాషియస్గా రేట్లు పెంచట్లేదు. ఓకే. రేట్లు పెంచకుండానే నెమ్మదిగా ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా చేసుకుంటూ అమ్ముతున్నారు. ఇనీషియల్గా లాంచ్ చేసే ప్రోడక్ట్లన్నిటికీ కూడా మంచి డిస్కౌంట్లు ఇచ్చి, డిస్కౌంట్ ఇన్ ద సెన్స్ ఒక 10,000 ఉన్న దగ్గర ఒక 8,500కో 9,000కో లాంచ్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ ని. ఒక అట్రాక్టివ్ ఏరియాలోనే, జంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాలోనే ఒక 50 to 100 యూనిట్స్ సెల్ చేసుకుంటారు. ఓకే, అంటే మనం ఒక ఆల్రెడీ ఒక 15-20% ఆఫ్ ద ఇన్వెంటరీ మనం ఒక మంచి ప్రైస్ మీద ఇచ్చేసాం అనుకోండి, కస్టమర్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో వాళ్ళకి ఏంటి అంటే బిల్డర్ కి దే ఆర్ గివింగ్ దట్, అంటే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకుని మార్కెట్ లోకి వదులుతున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ ట్రెండ్. బయ్యర్ కూడా అది గుడ్ ట్రెండ్. ఎందుకు అంటే ఆల్రెడీ 10,000 ఉన్న దగ్గర 8,500కో 9,000కో వచ్చింది అంటే ఉన్నదానికన్నా 1,000 రూపాయలు తగ్గించే కొనుక్కుంటున్నారు. సో దానివల్ల బయ్యరు బెనిఫిట్ అవుతాడు, బిల్డర్ బెనిఫిట్ అవుతారు, ఓవరాల్ గా ఎకో సిస్టమ్ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఈ ట్రెండ్ కొన్నాళ్ళు అయితే కొనసాగుతుందండి. ఒక 1 year, 1.5 year, 2 years వరకు అయితే మాత్రము ఎక్స్ట్రాడినరీగా ఇప్పుడు 10,000 ఉన్నది 20,000 అయిపోవడాలు, 25,000 అయిపోవడాలు అయితే జరగకపోవచ్చు, కానీ అనే వెరీ గ్రౌండ్ లెవెల్ సస్టైనబుల్ గా అయితేనే పెరుగుతుంది మార్కెట్ అయితే. ఈ విల్లా కమ్యూనిటీ, విల్లా మార్కెట్ ఎట్లా ఉంది? నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక 2 నుంచి 3 కోట్లలో విల్లా కొనుక్కుందాం అంటే, ఇలాగా అపార్ట్మెంట్ 2 కోట్లలో అంటే యూనో సిటీ, ఈ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో తెల్లాపూర్, కొల్లూరు, యూనో టు అన్ ఎక్స్టెంట్ కోకాపేట్, నార్సింగిలో కూడా కొనుక్కునే అవైలబిలిటీ ఉంది 2 crores వరకు. కానీ నాకు 2 కోట్ల అపార్ట్మెంట్ లో పెట్టాలని లేదు, ఒక విల్లాలో ఉండాలని ఉంది. సో ఎక్కడికి వెళ్ళొచ్చు మార్కెట్? ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయింది ఇప్పుడు కొంచెం. ఇప్పుడు తుక్కుగూడ, యూనో, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, అక్కడ కూడా స్కూల్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, మనం అందరం ఇల్లు ఎందుకు కొనుక్కుంటాం? పిల్లలు స్కూల్ దగ్గరలో ఉండాలి. పెద్దలుగా మనం కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతాం. కానీ పిల్లల్ని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయకూడదని ట్రై చేస్తారు ఎక్కువ మంది పేరెంట్స్, యంగ్ పేరెంట్స్ కూడా. సో ఏం ఆప్షన్స్ ఉన్నాయి అసలు విల్లా కమ్యూనిటీస్ కి? సో అదేనండి, ఇప్పుడు ఏమైందంటే నేను చాలా మంది ఎన్ఆర్ఐస్ తో వాళ్ళతో మాట్లాడుతుంటాను. సో వాళ్ళు ఏంటంటే ఒక 400-500 స్క్వేర్ యార్డ్స్ పెద్ద పెద్ద మ్యాన్షన్స్ లో ఉంటారు అక్కడ. ఓకే. సో యుఎస్ ఏంది అంటే మనలాగా ఓవర్ పాపులేటెడ్ కాదు కాబట్టి, సో అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక పెద్ద హౌస్ లో ఒక 4 BHK, ఒక 5 BHK కింద గ్రౌండ్ ప్లస్ ఇది డూప్లెక్స్ లాగా ఉన్నదాము అలవాటు అవుతుంది వాళ్ళకి. అవును. సో దే వాంటెడ్ టు మూవ్ బ్యాక్. సో వాట్ ఎవర్, అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు అయ్యారనో, లేదంటే సరే అక్కడ సంపాదించింది సరే ఇండియా వచ్చి ఇంక నిజంగానే ఇక్కడే ఒక బిజినెస్ సెటప్ చేసుకుందామనో, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఇండియాకి రిటర్న్ అవుతూ ఉంటారు ఎన్ఆర్ఎస్. సో వీళ్ళకి ఏమైంది అంటే మొన్నటి వరకు అఫోర్డబుల్ గా దొరికింది సమ్వేర్ అరౌండ్ తెల్లాపూర్ లోను, నల్లగండ్ల ఇలాంటి ఏరియాలో 4 కోట్లకి 3 కోట్లకి అలా దొరికింది. సో ఇప్పుడు ఏమైంది అంటే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంతా కూడా మీకు ఒక విల్లా కొనాలంటేనే, నేను విల్లా, వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ విల్లా ఈజ్ నాట్ ఎ గ్రూప్ హౌస్. విల్లా అంటే మినిమం ఒక 250 నుంచి 300 గజాలు పైన ఉన్నవే. 180 గజాలు 150 గజాల్లో కూడా విల్లాలు కడుతున్నారు. అది అసలు విల్లాలే కాదు యాక్చువల్లీ నన్ను అడిగి. అంతే చిన్న సైజులో ఉంటాయి. దట్ ఈస్ టార్గెటింగ్ ద స్మాల్ బయ్యర్ మనం అనుకున్నట్టు. సో ఈ ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి నాకు అసలు గేటెడ్ కమ్యూనిటీ అన్నదే వద్దు, నాకు అపార్ట్మెంట్ అన్న కాన్సెప్టే నాకు నచ్చదు అనుకున్న వాళ్ళు, దే ఆర్ గోయింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద హ్యాపెనింగ్ ప్లేస్. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నిజంగానే కొత్త ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాలండి.
ఓకే సో అది మేడ్ బి వెస్ట్ హైదరాబాద్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్. ఓకే సో వెస్ట్ హైదరాబాద్ లోనే ఎంత ఎక్స్టెన్షన్ వరకు వెళ్తున్నాం. ఇప్పుడు శంకర్పల్లి నుంచి ఒక 15 కిలోమీటర్స్ బయటకు వెళ్ళినా వెస్ట్ హైదరాబాద్ అని అంటాము, అవును. కానీ అంతవరకు వెళ్ళకూడదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే వెస్ట్ లో కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటూ నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ మనం మీరు ఇందాక చెప్పినట్టు తుక్కుగూడ, శంషాబాద్, కొంగరకలాను, ఆదిబట్ల, రావిర్యాల ఇలాంటి ఏరియాస్ అన్ని ఉన్నాయి చూసారా. ఓకే ఇవన్నీ కూడా మనకి మనం మనం ఇందాక అనుకున్నట్టు స్కూల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. కొత్తగా వస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అవి కానీ అక్కడ ఉంటున్నాయి. రెండవది ఏంటి అంటే కమ్యూటింగ్ టు ద వర్క్ ప్లేస్. ఓకే మనం ఓఆర్ఆర్ ఎక్కామా, ఒక 30 నిమిషాల్లో గచ్చిబౌలి దగ్గర దిగామా, ఒక 35 minutes లో మనం మన స్పేస్కి మన వర్క్ స్పేస్కి వెళ్ళిపోయామా, మళ్ళీ యూఆర్ బ్యాక్ టు యువర్ యాక్చువల్ హోమ్ అన్నట్టు. సో అలాంటి ఏరియాస్, బడ్డింగ్ ఏరియాస్ అన్నది పట్టుకుని ఆ ఏరియాస్లో కొత్త విల్లా ప్రాజెక్ట్స్, నేను ఇప్పుడు చాలా మంది బిల్డర్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్న ఏరియాస్ కూడా అలాంటివేనండి. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా చూస్తే వాళ్ళకి కూడా దే హ్యావ్ టు యాక్చువల్లీ బిల్డ్ దట్ విల్లా కదా. ఓకే సో మనం ఒక 2 crores 3 crores లో విల్లా కట్టాలి అంటే బిల్డర్ కూడా అది వర్కౌట్ కావాలి. ఇప్పుడు మీరు కొల్లూరు దగ్గర ఏమవుతుంది అంటే అక్కడ ఎకరం 40 కోట్ల నుంచి 50 కోట్లు అయిపోయింది. యా, సో అక్కడ మీరు ఒక 10 ఎకరాలు పూల్ చేసి నిజంగానే మనం అనుకుంటున్న 300 గజాలు 400 గజాలు విల్లా కట్టాలి అంటే వాళ్ళకి పడే కాస్టే 6 కోట్లు ఉంటుంది. ఓకే కానీ దాన్ని మార్కెట్లో అమ్మేటప్పటికే ఒక 7 కోట్లుగా 8 కోట్లుగా అమ్ముతున్నారు. సో మీరు 6-7 crores పట్టుకుందే అసలు కొల్లూరులో మనం విల్లానే కొనలేము. ఓకే సో 2 crores 3 crores లో నిజంగానే మనం విల్లా మనం కొనుక్కోవాలి అంటే బిల్డర్కి పడే కాస్ట్ పడిని అన్ని చూసుకుని వాళ్ళ మార్కెటింగ్ కాస్ట్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ వేస్తే బాగుంటుంది, ఆ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎంత ఫీజిబుల్గా ఉంటుందా అన్న కాన్సెప్ట్లో బిల్డర్స్ కూడా చూస్తున్నారు, బయర్స్ కూడా అలాగే దే ఆర్ యాక్చువల్లీ ట్యూనింగ్ ఫర్ దాట్ పర్టికులర్ థింగ్. సో ఐ థింక్ సో ద బడ్డింగ్ ఏరియాస్ అంటే మోకిలా ఎక్స్టెన్షన్ కానీ వెస్ట్ సైడ్ అయితే టిల్ శంకర్పల్లి, ఈ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఎగ్జిట్ నెంబర్ 3 అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 and 3 ఉన్నాయి చూసారా, కొల్లూరు నుంచి అటు పటాన్ చెరువు ఆ ఎగ్జిట్ వరకు. ఓకే సో ఆ ఏరియా ఈజ్ వన్ అఫోర్డబుల్ ఏరియా ఫర్ వెస్ట్ హైదరాబాద్. అలా కాదు అనుకుంటే సౌత్ హైదరాబాద్ లో సమ్వేర్ అరౌండ్ ఎగ్జిట్ నెంబర్ 16, 15, 14. ఓకే యా, తుక్కుగూడ, పెద్ద గోల్కొండ ఈ ఏరియాస్ లో కూడా నిజంగానే ఈ రోజు మనం వెళ్ళినా కూడా అక్కడ ప్లాట్ అయినా పాత కమ్యూనిటీస్ లో కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఒక మంచి విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఒక 350 విల్లాలు ఉన్న దగ్గర ఒక 50 acres 60 acres లో చేసే ప్రాజెక్టులు కూడా కొనుక్కోవచ్చు. అసలు ఈ యంగ్ గ్రూప్ ఆఫ్ 35 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎవరు సొంతంగా ఇల్లు కట్టుకుని ఒక రెంటల్ ఇన్కమ్ ఒక 2 పోర్షన్లు పైన వీళ్ళు ఉంటూ కింద 2 పోర్షన్లు రెంటల్ ఇన్కమ్ పెట్టుకుని అలా ఎవరు ఆలోచించట్లేదండి అసలు. ఆ కాన్సెప్ట్ ఇదివరకు లేదండి. మన పేరెంట్స్ ఎలా ఆలోచించేవారంటే దే యూస్ టు స్టే ఇన్ కుక్కట్పల్లి. ఇప్పుడు ఆ పాత ఎప్పుడో 1990s లోనూ ఆ టైంలోనూ అక్కడే సెటిల్ అయిపోయి అప్పట్లో ఒక స్థలం కొనుక్కుని వాళ్ళు ప్రాబబ్లీ దే యూస్ టు స్టే ఇన్ సమ్వేర్ అరౌండ్ ఖైరతాబాద్ ఏరియాలో జాబులు చేసుకుంటూ వాళ్ళు ఆ టైంలో కుక్కట్పల్లి లాంటి ఏరియాల్లో బడ్డింగ్ ఏరియాలు అనుకుని ఒక 200-300 గజాలు కొనుక్కొని అది ఈ రోజు బాగా రెసిడెన్షియల్ గా పెరిగిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళ జాబ్ రిటైర్మెంట్లు అన్ని అయిపోయిన తర్వాత దే ఆర్ కమింగ్ ఓవర్ హియర్. ఇక్కడే ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, పైన 2 రెంట్లకి ఇవ్వడాలు అలా జరిగింది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ our parents used to do it. Okay. So ఇప్పుడున్న సెగ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ పీపుల్ హూ ఆర్ థింకింగ్ అబౌట్ ఏంటంటేనండి మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ అయిపోయింది ఇప్పుడు. ఓకే యా, సో మాకేంది అంటే నేను ఒక 3 crores పెట్టాను 4 crores పెట్టాను అంటే వాట్ ఐఎమ్ ఐ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఏదర్ రెంటల్ ఇన్కమ్ అయినా రావాలి, లేదు అనుకుంటే నాకు అప్రిషియేట్ అయ్యి దాన్ని నేను అమ్మేసుకోవాలి. సో ఆ కాన్సెప్ట్ లోనే ఎక్కువ నడుస్తున్నారు. లేదు నిజంగా నేను ఇన్వెస్ట్మెంటే చేద్దాము అనుకుంటే కమర్షియల్ లోకి వెళ్ళిపోతున్నారు. అది రీటైల్ కావచ్చు, ఆఫీస్ స్పేసెస్ కావచ్చు, నాకు రికరింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు అలా చేసుకుంటున్నారు అనమాట. ఇది వరకు లాగా ఏమైంది అంటే మనం ఒక దగ్గర ఉందాము, ఆ పైన 2 పోర్షన్లు రెంట్లకి ఇద్దాము అన్న కాన్సెప్ట్ ఎవరు లేదు. ఐ గివ్ యూ టిపికల్ ఎన్ఆర్ఐ ఎగ్జాంపుల్. ఆయన ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ దే స్టే ఇన్ కుక్కట్పల్లి. వాళ్ళు ఒక 3 floors ఇల్లు ఉంది వాళ్ళకి, అందులో పైన రెంట్కి ఇచ్చారు, కింద వాళ్ళు నీట్ గా ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు దే ఆర్ అంటే వాళ్ళు చదువులకి పంపించారు ఒక 15 ఏళ్ల క్రితము. ఆయన అక్కడే సెటిల్ అయ్యారు, ఒకళ్ళే కొడుకు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయారు, మాస్టర్స్ చేశారు, అక్కడే జాబ్ తెచ్చుకున్నారు, అక్కడ ఉన్న ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. ఈస్ కంప్లీట్లీ లైక్ సెటిల్డ్ ఓవర్ దేర్. సో ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ యాక్చువల్లీ ఏజింగ్ రైట్ నౌ అండ్ ఆల్, బట్ దే ఆర్ కంఫర్టబుల్ ఇయర్. వాళ్ళకి యుఎస్ వెళ్ళాలని ఉండదు,
కానీ ఇక్కడ దే ఆర్ యాక్చువల్లీ కంఫర్టబుల్ ఇన్ ఏరియా లైక్ కుక్కట్పల్లి. ఆల్రెడీ ఎకో సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ చుట్టుపక్కల నేబర్స్ అదే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ప్రతి మచ్ సెటిల్ ఓవర్ దేర్. అవును. సో ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ, టిపికల్ ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొక ప్లాట్ కొని అలాగా ఒక 3 ఫ్లోర్లు కట్టి నిజంగానే అందులోనే రెంట్లకి ఇద్దాం అన్న కాన్సెప్ట్ లో లేరు. ఓకే. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే టిపికల్ లైఫ్ స్టైల్. నిజంగానే నేను ఇండియా వచ్చాను అంటే మనం అనుకుంటున్నట్టు ఒక పెద్ద మ్యాన్షన్, ఒక 400 స్క్వేర్ యార్డ్స్ 500 స్క్వేర్ యార్డ్స్ లో ఒక మంచి విల్లాలో ఉండాలి. నేను బ్యాక్ వచ్చినందుకు నా పిల్లలు అది ఎక్స్పెక్ట్ చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నారు వాళ్ళు. మీకు అర్థమైంది కదా. సో దిస్ పేరెంట్స్ విల్ స్టే ఓవర్ దేర్ అండ్ దిస్ ఎన్ఆర్ఐ ఈజ్ యాక్చువల్లీ పుట్టింగ్ దట్ మనీ ఇన్ ఏ ప్రాజెక్ట్ సంథింగ్ లైక్ బిగ్ విల్లా ప్రాజెక్ట్. ఒక 400-500 స్క్వేర్ యార్డ్స్ లో విల్లా ప్రాజెక్ట్ లో అయినా కొంటున్నారు, లేదంటే నియాపోలిస్ లాంటి మై హోమ్ గ్రావా లాంటి ప్రాజెక్ట్ లో ఒక 4,500-5,000 సైజ్ అపార్ట్మెంటే కొనుక్కుంటున్నారు. ఓకే. ఫ్యూచర్ లో మనం ఉండడానికి ఉంటది అన్న ఒక కాన్సెప్ట్ తో. అంటే మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ లైఫ్ స్టైల్ మీద డబ్బులు ఎక్కువ పెడుతున్నారు. కరెక్ట్. అంటే ఒక 2 కోట్ల టిపికల్ అపార్ట్మెంట్ అనుకుందాము, అనుకుంటే ఆ ఎమ్యూనిటీస్ కి ఆ స్విమ్మింగ్ పూల్ కి వాడతారా అనేది సెకండరీ, కానీ ఆ లైఫ్ స్టైల్ మీద ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. కానీ టిపికల్ గా నిజంగానే ఇల్లు కొనుక్కోవాలి, నాకు ఉండడానికి కావాలి, కొంచెం రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకుంటే మన అమ్మా నాన్న, మన తాతగారు అమ్మా నాన్న చేసింది కరెక్ట్ కదా. యూనో, ఎందుకంటే అది అఫోర్డబుల్ ఉండింది అప్పుడు కూడా, వాళ్ళకి కూడా అది చాలా ఎక్స్పెన్సివే ఆ టైంలో ఉన్న ఫైనాన్సెస్ చూసుకుంటే. కానీ ఈ రోజు ఫ్రూట్ఫుల్ గా వాళ్ళకి ఈ రోజు రెంటల్ ఇన్కమ్ లాగా ఏదో ఒకటి ఇస్తుంది కదా. సో యాక్చువల్ గా నేను అనుకుంటున్నాను, మేబీ ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, కానీ యంగ్స్టర్స్ షుడ్ ఆల్సో లుక్ అట్ మేకింగ్ ఎ హౌస్ ఆఫ్ దేర్ ఓన్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇస్ ఆల్ ఈజీ. కరెక్ట్. అప్పట్లాగా కష్టం ఏం లేదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ లో కూడా యాప్స్ వచ్చేసినాయి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కెన్ యాక్చువల్లీ లుక్ అట్ హ్యావింగ్ దేర్ ఓన్ హౌస్. అంటే సొంతంగా ఇల్లు కట్టుకుని వాళ్ళ టేస్ట్ ప్రకారంగా కట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అఫోర్డబిలిటీ ఉంది. పాత లేఅవుట్లలో ఎక్కడైతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో. ఓకే, నాకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది లాస్ట్ కి, ఎందుకంటే కనెక్టివిటీ ఒక పెద్ద మేజర్ ఆస్పెక్ట్. సో ఎవరికైతే అఫోర్డబిలిటీ లేదు అని అనుకుంటున్నారో వాళ్ళు యాక్చువల్ గా ఒక ప్లాట్ కనుక్కుని దూరంలోని లైక్ ఏరియాస్ లైక్ కొల్లూరులో కూడా పాత లేఅవుట్స్ ఉన్నాయి, తెల్లాపూర్ లో పాత లేఅవుట్స్ ఉన్నాయి, మోకిలలో చాలా పాత లేఅవుట్స్ ఉన్నాయి. అక్కడ కూడా కొనుక్కుని మంచి ఇల్లు, సొంతంగా ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కదా. అసలు అవసరమే లేదని అనిపిస్తుంది. సో ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిపెండ్ అవుతుందండి అది. సో నిజంగా మనం ఇందాక అనుకున్నట్టు ఒక కొల్లూరుకి ఎక్స్టెన్షన్ కింద ద ఏరియాస్ దట్ ఆర్ బూమింగ్ రైట్ నౌ, అక్కడ విశాఖ రోడ్ అని, వెలిమెల అని, బానూర్ అని ఇలాంటి విలేజెస్ ఉన్నాయి. సో అక్కడ ఆల్రెడీ లేఅవుట్లు వేసి ఉన్నారు. సో పాత లేఅవుట్లు ఉన్నాయి, అవన్నీ కూడా 6,000కి 7,000కి 8,000కి ప్రాబబ్లీ 2016-17 టైంలో అమ్మారు అవి. సో అలాంటి దగ్గర నిజంగానే మీరు రీసేల్ తీసుకుంటే యుల్ గెట్ సమ్వేర్ అరౌండ్ 30,000-35,000 మ్యాక్స్. 20,000-25,000 లో కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్తే. సో అలాంటి ఏరియాల్లో నిజంగానే మనం వెళ్ళి ఒక ప్లాట్ కొనుక్కొని ఫ్యూచర్ కోసం పెట్టుకొని, నౌ యూ కెన్ స్టే ఇన్ ద హ్యాపెనింగ్ ప్లేస్ లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర, తెల్లాపూర్ దగ్గర ఎక్కడ ఉంటూ ఫ్యూచర్ కి అలాంటి దగ్గర ఒక ప్లాట్ పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకుని యూ క్యాన్ గివ్ ఇట్ ఫర్ అ రెంటల్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాక్చువల్లీ మూవ్ ఇన్ టు దట్ పర్టికులర్ ప్లేస్, అది రెసిడెన్షియల్ గా డెవలప్ అయిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ స్టే ఓవర్ దేర్. అంటే ఈ పాయింట్ లో నాకు అర్థమైంది ఏంటంటే కనెక్టివిటీ. ఓకే, ప్రాపర్ కనెక్టివిటీ ఉంటే మటుకు డెఫినెట్లీ ఇండిపెండెంట్ హౌస్ కూడా కట్టుకుని ఆర్ అపార్ట్మెంట్ ఏదైనా సరే ఈజీగా ఉంటుంది. దట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఆల్సో. ఓకే, లాంగ్ టర్మ్ లో ఆలోచించుకుంటే కనెక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కనెక్టివిటీ గురించి ఆలోచిస్తుంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమో మెట్రో అలైన్మెంట్ ఫ్రమ్ రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్ కి వేశారు. ఓకే, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఆ బుద్వేల్ ఈవెన్ ఆ ఏరియా కాకుండా దే హావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ నాగోల్ టు ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ వేశారు. ఓకే, అండ్ దగ్గర చాలా ఏళ్ల నుంచి మియాపూర్ టు పటాన్చేరు కనెక్టివిటీనే అవ్వలేదు, విచ్ ఇస్ లాంగ్ పెండింగ్ వన్. ఓకే, అండ్ మెజారిటీ ఇప్పుడు మనం ఈ సప్లై గురించి వీటి గురించి మనం స్టార్ట్ చేసిందే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని మొదలు పెట్టాం. ఓకే, పాడ్కాస్ట్. కానీ అక్కడ మీరు ఆలోచిస్తే దగ్గర 150,000 ఇన్వెంటరీ అమ్మకానికి రెడీగా ఉంది. ఓకే, ఇన్వెంటరీ అంతా, అండ్ ఆల్రెడీ అమ్మిన ఇన్వెంటరీ ఉంది. సో ఈ నెక్స్ట్ 5 ఏళ్లలో దగ్గర ఒక 2 లక్షల పైన, ఇంకా తక్కువ చెప్తున్నాను, 2 లక్షల పైన ఇల్లులు పొసెషన్ లోకి వస్తాయి ఓవరాల్ గా కంప్లీట్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ తీసుకుంటే. ఓకే, అండ్ వీళ్ళు ఆర్ మోస్ట్లీ
వర్కింగ్ క్లాస్ ఉన్నారు మోస్ట్ మెజారిటీ, అంటే ఐటీ, ఫార్మా, కరెక్ట్, ఓకే, అండ్ ఎంఎస్ఎంఈ అంటే మిడిల్ బిజినెస్ పీపుల్. ఓకే, సో వీళ్ళు మెజారిటీ ఇచ్చడే ఉన్నారు. కరెక్ట్. సో ఆ మెట్రో కూడా వైబిలిటీ ఉంది. ఓకే, మేబీ గవర్నమెంట్ హ్యాడ్ ఎ డిఫరెంట్ ప్లాన్. సో వాళ్ళకి ఫోర్త్ సిటీ అనేది కొత్త ఏరియాని క్రియేట్ చేద్దాం అనుకుంటారు, విచ్ ఇస్ వెరీ గుడ్. కరెక్ట్. ఒక ప్రతి గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ. ఓకే, సో ఈ వ్యవహారాల్లో మీ ఉద్దేశం ఏంటి? నిజంగానే అలైన్మెంట్ చేంజ్ చేయడం అంత ఇంపార్టెంటా? అంత అంటే ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, బుద్వేల్ సైడ్ ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. నాగోల్ సైడ్ కూడా ఉంది, అండ్ మేబీ దీన్ని phase 2 పెట్టి అది phase 3 పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. సో మీ ఉద్దేశం ఏంటి దీని ప్రకారంగా? సో నా ఉద్దేశం ఏంటంటేనండి, అంటే దే హావ్ గివెన్ ఎక్స్టెన్షన్స్. సో ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ నాగోల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి ఇస్తున్నారో వయా ద ఓల్డ్ హైదరాబాద్ దట్ ఈస్ దేర్. సో అక్కడ నుంచి వచ్చే లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కవరింగ్ ద న్యూ ప్లేస్. సో ఇప్పుడు అంటే ఎయిర్పోర్ట్ అన్నది మ్యాండేటరీ అండి, ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే మెట్రో రావాలి, అది ఇన్ఎవిటబుల్ అది. ఓకే, సో ఇది వరకు రీఅలైన్మెంట్ లో అక్కడ నుంచి వచ్చింది, గచ్చిబౌలి మీదుగా ఇటు నార్సింగ్ మీద నుంచి బొద్దువేల్ రాజేంద్ర నగర్ మీదుగా వచ్చింది. అవును. సో దట్ వాస్ ద ఓల్డ్ ప్లాన్. సో దాన్ని మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే రివోక్డ్ ఇట్, దే సెడ్ దట్ వీఆర్ యాక్చువల్లీ స్టాపింగ్ ఇట్ అండ్ వీఆర్ గివింగ్ ఏ న్యూ ప్లాన్ అన్నట్టు. సో దీంతో పాటే వాళ్ళు ఏం చేశారు అంటే దే హావ్ టేకెన్ రాయ్దుర్గ్ టు నియోపోలిస్. అవును. సో అదొక ఎక్స్టెన్షన్ తీసుకున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్, వెరీ గుడ్ వన్ ఫర్ వెస్ట్ హైదరాబాద్. అవును. సో అక్కడ ఉన్న సబ్ సెగ్మెంట్ కి డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ అవుట్ అండి. అవును. ఈ ఏదైతే కొత్తది ఉందో అంటే మన ఫోర్త్ సిటీకి అనేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ వరకు తెచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏదైతే తెస్తున్నామో అది ఎంత వైబుల్ అన్నది మనకి తెలియదు, బట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. బేసికలీ నా ఉద్దేశం ఏంటి అంటే కనుక టిల్ ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ వైబుల్ అండి. అవును. ఎయిర్పోర్ట్ వరకు డెఫినెట్లీ దట్ ఈస్ దేర్. ఫోర్త్ సిటీ అన్నది ఇట్స్ ఎ ఫ్యూచర్ సిటీ. వాట్ మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు, ఆయన హీఈస్ యాక్చువల్లీ ప్లానింగ్ ఫర్ సంథింగ్ బిగ్ ఓవర్ దేర్. సో ఆయన ప్లాన్ నిజంగానే ఆయన పేరు మీద, నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు మీదుగా అక్కడ ఒక మంచి సిటీ నిర్మించాలి, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిటీకి తలదన్నేలాగా అక్కడ ఉండాలి అనుకోవడం, దట్ విజన్ ఈజ్ యాక్చువల్లీ ఎవ్రీవన్ లైక్స్ ఇట్. ఒక టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి అందరికి అది నచ్చుతుంది. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి ఎంతవరకు వైబుల్, రియల్ ఎస్టేట్ దీన్ని పేరు చేసుకుని ఎంతవరకు హైప్ చేస్తున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్ గా గవర్నమెంట్ గుర్తించాలి, ఎండ్ యూజర్ కూడా గుర్తించాలి. అవును. సో ఏదో అక్కడ ఏదో జరుగుతుంది, మిరాకిల్ ఏదో అయిపోద్ది, మనం అక్కడ ఏమో ఈ రోజు కొనకపోతే మళ్ళీ కొనలేము అన్న కాన్సెప్ట్ తోటి జనాలు కంగారు పడుతున్నారు. అవును. ఆ కంగారు పడే మార్కెట్ లేదు, దానికి తగ్గట్టుగా మీకు ఓఆర్ఆర్ దగ్గర బోల్డ్ అంత ఇన్వెంటరీ ఉంది. అబ్సల్యూట్లీ. సో పాత రీసేల్ ప్లాట్లు తుక్కుగూడ దగ్గరికి వెళ్తేనే ఒక 25,000 నుంచి 30,000 లో దొరుకుతాయి. అవును. మనం వెళ్ళి ఎక్కడో కందుకూరు బయట లోపల మీర్ఖాన్ పేటలోకి వెళ్ళి ఎక్కడో పెద్ద లేఅవుట్ లో 25,000 30,000 పెట్టి కొనాల్సిన అవసరం లేదు. అవును. అంటిల్ అండ్ అన్లెస్ యూ వాంటెడ్ దట్ లైఫ్ స్టైల్. సో ఇందులో రెండు డిఫరెంట్ థింగ్స్ అండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ లివింగ్, ఇట్స్ అబౌట్ కన్సర్వేటివ్ బడ్జెట్ లివింగ్. అవును. సో లైఫ్ స్టైల్ లివింగ్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక 400 స్క్వేర్ యార్డ్స్ 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లు కొనుక్కుంటున్నారు, ఫ్యూచర్ లో అక్కడ ఒక విల్లా కట్టుకుంటారు. దట్స్ అ పార్ట్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ 100 acres 200 acres 500 acres టౌన్షిప్ లో మనకు ఆ ఎక్స్క్లూజివిటీ కావాలి, అందులోనే పెద్ద బిజినెస్ స్కూల్ ఉండాలి, అందులోనే మా పిల్లలకు కూడా ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలి, అందులోనే పెద్ద పెద్ద బ్యాడ్మింటన్ అకాడమీలు ఉండాలి. అది కోరుకునే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇట్ మైట్ బి ఫార్ ఫ్రమ్ ఓఆర్ఆర్. సో నాకు ఆ 35,000 40,000 50,000 పెట్టే అఫోర్డబిలిటీ ఉన్నది, ఫ్యూచర్ లో అలాంటి ఏరియా ఒక ₹1,00,000 పర్ గజం అవుతుంది. నిజంగా ఎప్రిషియేషన్ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కాదు వాళ్ళకి. సో వాళ్ళకి ఏంది అంటే కనుక నేను అలాంటి లైఫ్ స్టైల్లో బతకాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దే విల్ గో దేర్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ ఫర్ ఎ టిపికల్ ఐటీ గై హూ ఇస్ హ్యావింగ్ 30 lakhs or 40 lakhs బడ్జెట్, అక్కడ ఏదో పెద్ద 500 acres టౌన్షిప్ వస్తుందనో లేదంటే ఇలా ఫ్యూచర్ సిటీ వస్తుందనో చెప్పి అక్కడికి వెళ్ళి 25,000 పెట్టి కొనడం కన్నా you try for a resale plot something very much near to ORR. ORR దగ్గరలోనో అప్పుడున్న హ్యాపెనింగ్ ప్లేసెస్ కి, నిజంగా ఎయిర్పోర్ట్ కి మెట్రో వచ్చినా, నిజంగా ఆ ఏరియాలో ఏమైనా సడన్ గా ఒక ప్రాజెక్ట్ వచ్చినా, లేదంటే ఒక 300 feet రోడ్ వస్తుంది అంటున్నారు ఇప్పుడు అక్కడ కొంగర్ కలాన్ దగ్గర నుంచి 4th సిటీ వరకు. వై డోంట్ యూ ట్రై కొంగర్ కలాన్? కొంగర్ కలాన్ అన్న ఏరియా నీకు అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. మనం అనుకుంటున్న ఇల్లు కట్టుకుని నిజంగా అక్కడ ఉన్న కాన్సెప్ట్ కూడా ఇంకొక 2-3 years మ్యాక్స్ 5 years లో వచ్చేస్తుంది. సో అలాంటి ఏరియాలో అఫోర్డబుల్ లివింగ్ ఒక ప్లాట్ కొనుక్కోవడం ఇట్స్ వెరీ మచ్ గుడ్ ఆప్షన్ ఫర్ బయర్స్. ఓల్డ్ లేఅవుట్స్ చెప్తున్నారు మీరు.
అంతేనండి. Okay. అవును అవును సో నా ఒక చిన్న ఎడిషన్ ఏంటి అంటే, ఒక నిజంగానే ఎవరైనా ఇది చూస్తూ నిజంగానే అలా ఓల్డ్ లేఅవుట్స్ ఎవరైనా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మటుకు ఒక చిన్న సజెషన్ వాళ్ళకి అవును ఏంటి అంటే, అవును ఓల్డ్ లేఅవుట్స్ లో అవును హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఫుల్ పర్మిషన్స్ రాలేదు చాలా మటుకి. రాలేదు. అవును. సో డెఫినెట్ గా లీగల్ డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకోవాలి వాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఇది ఒక డిఫరెంట్ టాపిక్. అవును కానీ ఫుల్ పర్మిషన్ వచ్చిందా లేదా, అవును యూనో దానికి యూనో లీగల్ గా కరెక్ట్ గా ఉందా లేదా, కరెక్ట్ డెవలప్మెంట్ ఫుల్ గా అయ్యిందా లేదా, అప్పట్లో ఉన్న హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారంగా కట్టారా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. చూసుకోవాలి. కరెక్ట్ అండి. ఓకే, ఓల్డ్ లేఅవుట్ అని చెప్పి తక్కువలో వస్తున్నప్పుడు కొనొద్దు. కరెక్ట్ కరెక్ట్. దట్ ఈస్ వాట్ సి జనాలకి ఈ స్మాల్ డిఫరెన్షియేషన్ ఉంటుందండి. దే హావ్ టు పుట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ టు దిస్. అబ్సల్యూట్లీ. వాళ్ళు పెట్టాలి, తిరగాలి, గవర్నమెంట్ బాడీస్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఉన్న పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న ఏమైనా ఇష్యూ ఉందా కనుక్కోవాలి, అవును ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళాలి, అవును వెళ్ళి కనుక్కొని ఇందులో ఏమైనా లీగాలిటీలు ఉన్నాయా, వెబ్సైట్లకి వెళ్ళి చెక్ చేయాలి. అవును చెక్ చేసి నిజంగానే ఈ వెంచర్ లో ప్రాబ్లం ఉందా లేదా, అవును. నిజంగానే ఏమైనా కేసులు ఉన్నాయా, కేసులు ఉంటే ఏంటి, మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందా, అవును మనం ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, మనం బి పాస్ ఐ పాస్ డిఫరెంట్ గవర్నమెంట్ వాట్ ఎవర్ రెగ్యులేషన్స్ వచ్చినాయి మనకి, అన్ని పర్మిషన్స్ వస్తాయి, బట్ వస్తున్నాయో లేదా అని చూసుకుని కొనుక్కోవాలి. అవును ఇవన్నీ కాదనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అరే మనం ఇంత టైం పెట్టలేము, ఇంత అఫోర్డబిలిటీ, ఇంత అసలు మనం ఇక్కడ ఉండము, ఎన్ఆర్ఎస్ ఉన్నారనుకోండి, అవును టిపికల్లీ వాళ్ళకి వీళ్ళు ఇక్కడ ఉండరు గ్రౌండ్ లెవెల్లో. అవును దే వాంటెడ్ ఎ గై ఆర్ ఏ ఎంటిటీ హూ యాక్చువల్లీ డస్ ఆల్ దీస్ పర్టికులర్ థింగ్స్. అబ్సల్యూట్లీ. వాళ్ళు ఉన్నారనుకోండి, దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. కానీ ఇవన్నీ పడలేము, ఇవన్నీ వద్దనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే అది ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్ల బయట ఉన్నా కూడా సరే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లోనే కొనేసుకుందాము. మనకి అక్కడ ఏంటంటే అన్ని ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్, ఓకే అన్ని చెక్ బాక్సెస్ టిక్ అయి ఉంటాయి, ఓకే. మనకి ఏ ఇబ్బందులు ఉండవు. అందులో 30,000 కాదు 35,000 అయినా సరే కొనేద్దాం అన్న కాన్సెప్ట్ లోకి వెళ్తున్నారు. అవును కానీ ఇది నిజంగానే ఒక బడ్జెటెడ్ బయ్యర్ ఎవరైతే టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ ఒక 30 lakhs 40 lakhs 50 lakhs నిజంగానే నాకు బడ్జెట్ ఉంది అనుకున్న వాళ్ళు టైం పెట్టాలండి. టైం పెట్టి రోజు తిరుగుతూ ఉండాలి. దట్స్ హౌ ఐ గెయిన్ మై నాలెడ్జ్. ఓకే. సో నేను అలా తిరిగిన ఉండే 2016-17లో. అది అప్పట్లో ఎలా ఉండేది అంటే మోడల్ అసలు నిజంగా ఆఫీస్ బయటకు వస్తే పాంప్లెట్లు పంచేటోళ్ళు. అవును ఆ పాంప్లెట్ లో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకుని మనం ఫోన్ చేస్తే అవును వాడు కార్ పంపించేటోడు. అవును ఆ కార్ లో వెళ్ళి అటు తిరిగి నిజంగానే మళ్ళీ వెంచర్కే పంపిస్తాడు ఆడు. అవును ఆ అవును పక్క ఏరియాలో కూడా తిరగడానికి ఉండవు. సో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి వచ్చి ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఓకే 35,000 40,000 కొనేద్దాం ఓకే అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళారు. కానీ వాట్ ఐ వాంటెడ్ పీపుల్ ఇస్, ఇన్ఫర్మేషన్ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ ఉంది. సో యూ హ్యావ్ టు పుట్ యువర్ టైమ్ ఇన్ టు దిస్. అది ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా, రైడింగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కార్ తీసుకోండి, మీకు సొంత కార్ ఉంటుంది. ఇప్పుడు ఆ టైంలో అయితే మాకు నిజంగానే ఆ టైంలో నాకు కార్ కూడా లేదు, అయినా సరే నేను బైకుల మీద అటు తిరిగి మొత్తం అన్ని రీసెర్చ్ చేసేటోడిని, అన్ని తెలుసుకునేటోడిని. దట్స్ హౌ ఐ వాంటెడ్ పీపుల్ ఆల్సో టు పుట్ దర్ టైమ్ ఇన్ టు దిస్. కార్ వేసుకుని వెళ్ళండి, వాడు ఏదో వెంచర్ చూపించాడు కదా అని కాదు, ఆ ఏరియా మొత్తం తిరగండి. అన్నిటికీ డిస్టెన్స్ అంతలో ఉంది, ఓఆర్ఆర్కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాము, ఏమైనా ఆఫీస్ ఉందా, లేదంటే ఏమైనా ఇప్పుడు ఒక ఆదిబట్ల ఆఫీస్ అనుకోవచ్చు, లేదనుకుంటే ఒక టీ హబ్ కావచ్చు, వాట్ ఎవర్ అక్కడ ఉన్న హ్యాపెనింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెర్చ్ చేయాలి. అంటే అది ప్లాటే కాదు, అపార్ట్మెంటే కాదు, విల్లా కాదు, ఏదైనా సరే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద గ్రౌండ్, అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దాన్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలండి. ఫైనల్ గా ఒక చిన్న క్వశ్చన్, ఒక అడ్వైజ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడగాలని ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, ఓకే, ఒక టిపికల్ ఇన్వెస్టర్ గా ఆర్ బయ్యర్ గా, ఓకే, ఒక ట్యాక్స్ పేయర్ గా, ఈ గవర్నమెంట్ కి మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు, ఆర్ ఏం సజెషన్స్ చెప్తారు? అడ్వైజ్ కన్నా సజెషన్ ఏం చెప్తారు మీరు మార్కెట్ ఇంప్రూవ్ అవ్వడానికి? గవర్నమెంట్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటేనండి, డోంట్ చేంజ్ ఎవ్రీథింగ్. అంటే నిజంగానే యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. నిజంగానే మనం ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, లేదంటే ఒక జీసీసీ వచ్చింది, లేదంటే ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కంపెనీ వచ్చింది. సో లెట్ అస్ ఫోకస్ ఆన్ దాట్. అది ఫోకస్ చేస్తూనే రియల్ ఎస్టేట్ని దాన్ని సస్టైనబుల్ వేగా అది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం తెచ్చే ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇవి కావచ్చు, ఏదైనా కూడా పీపుల్ షుడ్ బి వెరీ మచ్ యాక్సెప్టింగ్ ఇట్. సో దానికి తగ్గట్టుగానే జరుగుతూ మనకి ఎలా ఉండాలి అంటే, ఇట్ షుడ్ బి ఇన్ ఏ సింక్ ప్రాసెస్. ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ చేయకూడదు ఎండ్ కస్టమర్స్ కానీ ఎవరైనా కానీ, అక్కడ ఏదో వస్తుందంట,
అక్కడికి వెళ్ళిపోదామా, ఇక్కడ ఏదో జరుగుతుందంట ఇక్కడికి వెళ్ళిపోదామా, ఇలాగేమొద్దు. సస్టైనబుల్గా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. మై సజెషన్ టు ద గవర్నమెంట్ ఈస్ గివ్ సమ్ రెగ్యులేషన్స్ ఆన్ వాట్ ఎవర్ దట్ హెస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఇప్పుడు మనం ఓల్డ్ హెచ్ఎండి లేఅవుట్స్, డిటిసిపి లేఅవుట్స్ ఉన్నాయనుకోండి, అందులో ఏం జరుగుతుంది అంటే పాత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, అందులో ఎప్పుడో 10 ఏళ్ళ క్రితము, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ క్రితము ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ టైంలో చాలా తక్కువకి ఇచ్చారు, 20 లక్షలకి, 30 లక్షలకి, 40 లక్షలకి ఇచ్చేసి ఉంటారు. ఈ రోజు అది కోట్లలో వాల్యూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దీస్ పర్టికులర్ వెంచర్స్. సరే ఒక కేసు వేద్దాం, వేసి చూద్దాం ఏదోటి అవుతుంది అన్నట్టు. అది బిల్డర్స్ ని బెదిరిస్తున్నారు, ఎండ్ యూజర్స్ ని బెదిరిస్తున్నారు, అందరినీ బెదిరిస్తున్నారు. సో ఇలాంటి దగ్గర ఒక రెగ్యులేషన్ పెట్టాలి. ఏంటంటే ఇఫ్ యువర్ సేల్ డీడ్ ఇస్ డన్, యువర్ డాక్యుమెంట్ ఈస్ ఆల్రెడీ డన్, అన్నీ అయిపోయినాయి అనుకుంటే ఎవరో వాళ్ళ రైతు, వాళ్ళ నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్, వాళ్ళ కొడుకు ఎవరో వచ్చి ఇందులో మాకు హక్కు ఉంది అని చేయడాలు. సో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయండి. ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ప్లాటింగ్ వెంచర్ కాకపోవచ్చు, అది అపార్ట్మెంట్స్ లో జరుగుతున్నాయి, విల్లాస్ లో జరుగుతున్నాయి, అన్ని దగ్గర జరుగుతున్నాయి. సో ఇలాంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయగలము, దేర్ షుడ్ బి సమ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్. సో ఇప్పుడు హైడ్రా వచ్చింది, people have understood that okay, this is one thing which we need to understand before buying a apartment or villa, ఏదైనా కూడా అవ్వచ్చు. అది వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అరే నిజంగా ఎక్కడో అసలు లేక్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు కూడా నాది హైడ్రాలో ఉందా అని ఫీల్ అయ్యాడు అప్పట్లో. కానీ క్లారిటీ వచ్చింది, బఫర్ జోన్ అంటే ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి, అన్ని కూడా తెలిసినాయి. కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ ఎడ్యుకేషన్ టు ద పీపుల్ ఇన్ ఎ రైట్ వే. వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈస్ గుడ్, కానీ దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ లో చేసుకుంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వదు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయనంత కాలము రియల్ ఎస్టేట్ దాని పైన చేసుకుంటానే వస్తుంది. అబ్సల్యూట్లీ, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలి అంటే నా తరఫున గవర్నమెంట్ కి, యూనో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకుంది, ఏఐసిటీ అని, వాట్ ఎవర్. ప్రీవియస్ గా అక్కడ ఫార్మాసిటీ కడదామని వేరే చోటు కూడా అనుకుంది. ఏదో ఒకటి యూనో వాళ్ళు మంచో చెడో ఆలోచించారు, అక్కడ ఏఐసిటీ కడదాం అనుకుంటున్నారు, మూసీ రీడెవలప్మెంట్ ప్లాంట్ అనుకున్నారు. ఓకే, ఇప్పుడు మెట్రో రీడెవలప్మెంట్ అయింది. కరెక్ట్, మంచో చెడో వీళ్ళు దాన్ని కొంచెం రీమోడిఫై చేస్తారు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అయినా సరే ఈ పాలసీస్ కంటిన్యూ చేయాలి. కరెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ ప్రజాధనం ఎంతో ఇందులో డబ్బులు పెడుతున్నారు, టైం పెడుతున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆఫీసర్స్ వాళ్ళు టైం పెడుతున్నారు, యూనో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. కరెక్ట్, ఓకే. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫిడెన్స్ ని కొంచెం పెంచాలే కానీ వాళ్ళని బ్రేక్ చేయకూడదు అనేది నా సజెషన్. ఒక హంబుల్ రిక్వెస్ట్ కూడా గవర్నమెంట్ కి, వచ్చే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కి, వీళ్ళే కంటిన్యూ చేస్తున్నా సరే, కొత్త వాళ్ళు వచ్చినా సరే, ఎవరైనా సరే, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేయొద్దు. హైదరాబాద్ గ్రోత్ లో ఇన్వెస్టర్ ఈజ్ బ్యాక్ బోన్. అంటే ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ వాడు బ్యాక్ బోన్. హైదరాబాద్ గ్రోత్ లో, ఇండియన్ గ్రోత్ లో, ఇండియన్ ఎకానమీ గ్రోత్ లో ఈ ట్యాక్స్ పేయరే చాలా స్ట్రాంగ్ పర్సన్. వీళ్ళని బ్రేక్ చేయొద్దు, వీళ్ళ కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయొద్దు అనేది పాయింట్. ఫైనల్ గా యూనో బయ్యర్ కి ఇన్వెస్ట్మెంట్ టిప్. కరెంట్ మార్కెట్ లో నన్ను అడిగితేనండి, లెట్ ద బయర్ అండర్స్టాండ్, యాజ్ ఎ సెడ్ యూ, రీసెర్చ్ చేయాలండి. రీసెర్చ్ చేస్తే దే హ్యావ్ టు పుట్ సమ్ టైం. అంటే ఒక రోజులో మన పక్క అపార్ట్మెంట్ వాడు ఎక్కడో ఒక గేటెడ్ కమ్యూనిటీలో 2 crores ఫ్లాట్ కొనేస్తాడు కదా అని మనం వెళ్ళి అక్కడ అది కొనకూడదు. ఓకే, వాళ్ళు కొంటున్నారు అంటే వాళ్ళు ఒక పరిస్థితుల్లో ఆలోచించుకుని కొని ఉంటారు. ఓకే, సో మనం కూడా ఆ టైం పెట్టాలి. ఒక 2 weeks, 3 weeks, 4 weeks యూ హ్యావ్ టు సిట్ ఆన్ దాట్, అండర్స్టాండ్. నిజంగానే యూట్యూబ్లోనే అన్ని కంటెంట్స్ ఉంటున్నాయి, డ్రోన్ ఫుటేజెస్ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. అవన్నీ తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత మనం కొంటున్న దాంట్లో నిజంగానే వైబుల్ ఉందా లేదా, మన ఫైనాన్షియల్స్కి వైబుల్గా ఉందా లేదా ఫస్ట్ చూసుకుంటాము. తర్వాత మార్కెట్ వైబిలిటీ ఉందా లేదా. ఇంకోటి ఏంటి అంటే యూ గో టు ద బిల్డర్, గెట్ అన్ హార్డ్ నెగోషియేషన్, అడగండి. నిజంగానే ఇదివరకు చాలా మటుకు బిల్డర్స్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ మోడల్ తెచ్చారనుకోండి, బేస్ ప్రైస్ ఇంత అన్నారు అంటే దే డోంట్ నెగోషియేట్ ఆన్ దాట్. అలా చేసేటోళ్ళు కాదు. నౌ దే ఆర్ గివింగ్ సమ్ గుడ్ డిస్కౌంట్స్. అలా అని ఇప్పుడు మీకు 7,000 నడిచే దగ్గర 4,500కి అడిగితే బిల్డర్ కూడా ఇవ్వలేడు. సో యూ టేక్ దట్ క్యాలిక్యులేటెడ్ థింగ్. ఒక 7,000కి అడుగుతాం, లేదంటే 6,800కి అడిగాం. అడిగితే బిల్డర్ కూడా ఏంటంటే సరే నేను కస్టమర్ని క్లోజ్ చేసుకుంటే నాకు అవ్వాల్సిన యూనిట్ అయిపోతుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ బిల్డర్ కూడా వస్తుంది. సో ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలండి. సో ఇది మొత్తం బయ్యర్ ఫ్రెండ్లీ మార్కెట్ అయిపోకూడదు, అలానే మొత్తం బిల్డర్ ఫ్రెండ్లీ మార్కెట్ కూడా అయిపోకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ఎ వెరీ సస్టైనబుల్ వే ఇస్ వాట్ ఐ బిలీవ్. సో నా సజెషన్ టు ద న్యూ బయ్యర్స్ ఏంటి అంటే,
యూ గెట్ ఇన్ టు ద గ్రౌండ్, డూ యువర్ ఓన్ రీసెర్చ్, అన్నీ తెలుసుకోండి ఏం జరుగుతుంది. తెల్లాపూర్ అంటే అక్కడ ఒక 15-20 ప్రాజెక్టులు ఉంటాయి, అన్నీ తెలుసుకోండి. ఓకే. ఇంకొక పలానా కొల్లూరు అంటే అక్కడ కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి, అదే నియోపోలిస్ అంటే 100 ప్రాజెక్టులు ఉంటాయి. అవును. సో ఏ ఏరియాకి ఆ క్యాటరింగ్ ఉంది కాబట్టి ఓకే. యూ గెట్ ఇన్ టు ద గ్రౌండ్, అండర్స్టాండ్ ద రియాలిటీ, చెక్ వాటర్ వర్క్ డీటెయిల్స్ అండ్ ఆల్, talk to people like me, understand what is happening in the market, then you take a call. ఫేర్ ఎనఫ్. యూనో సో ఫార్ ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అని చెప్పాం కదా, ఒక బయర్ని తీసుకొచ్చి ఒక రియల్ ఎస్టేట్ అనలిస్ట్ లాంటి వారిని తీసుకొచ్చి ఈరోజు ఈ పాడ్కాస్ట్ నడిపాం. థ్యాంక్ యూ సో మచ్, ఐ రియలీ ఎంజాయ్డ్. ఓకే, సో ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ పర్టికులర్ షో అండి. ఇట్స్ ఎ ప్లెజర్ టు బీ హియర్. So whoever is watching this particular video, please subscribe to Hyderabad Growth. So they are doing very good content in Hyderabad real estate. So please support them with their initiatives and everything. And please do follow and subscribe their channel. Thank you so much, Pawan. Thank you. Nice meeting you. Thank you, Andy.